వ్రతమునకు ఒక కథ ఉంటుంది. ఆ కథ కల్పమునందు అంతర్భాగం. ఒక్కొక్కసారి ఆ కథా విశేషాన్ని ముందుగా చదువుకుంటే తప్ప అసలు వ్రతాన్ని సక్రమంగా చేయడం సాధ్యం కాదు. నేను మీతో ఒక ఉదాహరణ మనవి చేయాలి అంటే, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతము అని ఒక వ్రతం చేస్తూ ఉంటారు. ఆ వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు అసలు ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలి అనేటటువంటి కల్పం ముందు ఒకసారి చదువుకుంటే వ్రతం చేసేటప్పుడు సాధ్యమైనన్ని దోషాల్ని పరిహరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్న వాళ్ళు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథని ముందు చదువుకుంటే అందులో కల్పం తెలుస్తుంది. కల్పము అంటే అది చేయవలసినటువంటి విధానము. ఆ విధానము సక్రమంగా తెలిస్తే తప్ప అసలు ఆ వ్రతాన్ని నిష్టతోటి భక్తితోటి సక్రమంగా చేసుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. అది 5 అధ్యాయాలుగా విభాగం చేయబడి ఉంటుంది. అందులో మొట్టమొదటి అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలి అనేటటువంటి విధి విధానాల గురించి పేర్కొనడం జరిగింది. అది చెప్పిన వారెవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దాన్ని ఉపదేశం చేశాడు. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, ఒకానొకప్పుడు కలియుగంలో ఉండేటటువంటి జనులు పడుతున్నటువంటి బాధల్ని దృష్టిలో పెట్టుకున్నవాడై నారదుడు ఆ విషయాన్ని స్థితికర్త కనుక శ్రీ మహావిష్ణువుకి నివేదించాడు. ఏమి నివేదించేటప్పుడు బ్రహ్మగారికో పరమశివుడికో నివేదించకుండా శ్రీ మహావిష్ణువుతో ఎందుకు నివేదించాలి అంటే, శ్రీ మహావిష్ణువుకి తత్వతః ఒక లక్షణం ఉంటుంది. ఏమిటా లక్షణము అంటే, ఆయన ఎప్పుడూ కూడా ఈ లోకములను రక్షించవలసినటువంటి కర్తవ్యాన్ని చూరగొన్నవాడై ఉంటాడు. అందుకే మీకు భాగవతంలో గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు ఏ దేవత పేరు పెట్టి పిలవకుండా శరణాగతి చేసినప్పటికీ కూడా రక్షించవలసినటువంటి కర్తవ్యం శ్రీ మహావిష్ణువు మీద ఉంటుంది. కాబట్టి ఆయన బయలుదేరి రావడం జరిగింది. విష్ణువు లోక సంరక్షకుడు కాబట్టి ఆయన జోక్యం చేసుకోవాలి. కలియుగంలో ఉండేటటువంటి జనులు బాధపడుతున్నారు అన్న విషయం మీకు ఏ పురాణం చదివినా కనపడుతుంది. ఎందుకు బాధపడాలి కలియుగంలో జనులు అంటే, దానికి కారణం పాపజీవనము ఎక్కువగా ఉంటుంది అని. పాపజీవనం ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, కలిపురుషుని యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది. కలిపురుషుడు ఎంతసేపు ఎటువంటి బుద్ధి ప్రచోదనం చేస్తాడంటే, ఇంద్రియములతో సుఖాన్ని అనుభవించు, ఈ శరీరంతో సుఖాన్ని అనుభవించు, శాస్త్రం గురించి పెద్ద పట్టింపు పెట్టుకోకు అన్న విషయాన్ని ఎక్కువగా ప్రచోదనం చేస్తాడు. దానివల్ల ఇంద్రియ సుఖాల మీద ఉన్నటువంటి మమకారం, లౌల్యం నిజానికి శాస్త్రాన్ని పాటించడం మీద, విహిత కర్తవ్యం మీద నిలబడడం కష్టమై ఉంటుంది. పాపము ఎక్కువ అవుతుంది కాబట్టి దుఃఖము కూడా ఎక్కువగా ఉంటుంది. అది యుగము యొక్క లక్షణము. యుగము యొక్క లక్షణం అటువంటిదైనా మరి జనులు బాధపడకుండా రక్షించవలసిన కర్తవ్యం కూడా శ్రీ మహావిష్ణువు మీద ఉంది. కాబట్టి మీరు దీనికి ఏ పరిష్కారం చెప్తారో, యుగానికి అది లక్షణమైనప్పుడు కలిపురుషుణ్ణి నిగ్రహించడం కుదరదు. నువ్వు అలా ప్రవర్తించకు అనడం భగవంతుడు కూడా చెయ్యడు. మరి కలిపురుషుణ్ణి నిగ్రహించకపోతే మరి జనులను ఉద్ధరించడం ఎలా అంటే, ఇందులో ఒక చమత్కారం ఉంది. అసలు కలిపురుషుణ్ణి నిగ్రహించకపోవడమే జనులకు ఉద్ధరణ చేయడం. అదేమిటండి, మరి కలిపురుషుడు పాపజీవనం వైపుకి ఎక్కువగా బుద్ధిని మరలుస్తాడు అంటున్నారు కదా, మరి భగవంతుడు ఎందుకు కలిపురుషుణ్ణి నిగ్రహించడు అంటే, కలియుగంలో పుణ్యకార్యం చేయడం చాలా కష్టం కనుక, మనసు నిలబడదు కనుక భగవంతుడు ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు. కలియుగంలో త్రికరణ శుద్ధిగా అంటే మనస్ఫూర్తిగా ఒక మంచి పని చెయ్యాలని సంకల్పం చేశాడు అనుకోండి, ఆయన ఆ పని చేసేశాడు అని ఖాతాలో వేస్తారు. నేను త్రికరణ శుద్ధిగా కాశీ వెళ్ళి గంగాస్నానం చెయ్యాలి అని కోరుకున్నాను అనుకోండి, నేను కాశీ వెళ్ళానా వెళ్ళలేదా కాదు, నేను కాశీ వెళ్ళి గంగాస్నానం చేసినట్టే నా ఖాతాలో వేస్తారు. అలా వేస్తారు కదా అని ఏదో పైకి మాట అనుకుంటే సరిపోదు. త్రికరణ శుద్ధిగా మనసులో సంకల్పం చేస్తే ఆయన ఆ కార్యం చేశాడన్న పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు.
కలిపురుషుడి వలన పాపజీవనం ఎంతుంటుందో పుణ్య సముపార్జనకి అంత అవకాశం కూడా ఉంటుంది. కలిపురుషుడి ఉద్ధతి ఎక్కువ ఉంటుంది కాబట్టి కలియుగంలో సంకల్పం ఒక్కటి గట్టిగా చేస్తే చాలు, దాని వలన పుణ్యం వస్తుంది అన్నారు. అందుకే కలిపురుషుణ్ణి పరీక్షిత్ నిగ్రహించలేదు భాగవతంలో. కానీ మరి ఈ యుగంలో పాపములు ఎక్కువగా ఉండి దాని వలన దుఃఖం అనుభవిస్తుంటే ప్రజలని సంరక్షించవలసినటువంటి కర్తవ్యం సహజ సిద్ధంగా ఉన్నటువంటి విష్ణువు అనుగ్రహించాలి కదా. అందుకు అడిగాడు నారదుడు శ్రీ మహావిష్ణువుని. అడిగితే విష్ణువు ఒక మాట చెప్పారు. కలియుగంలో సత్యనారాయణ వ్రతము అనబడేటటువంటి వ్రతం ఒకటి ఉన్నది. ఆ వ్రతము బహుగోప్యము, రహస్యము. అది ఇప్పటిదాకా లోకంలో నానుడిలో లేదు. ఆ వ్రతాన్ని ఎవరైనా ఆచరిస్తే వారికి భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది. అనుగ్రహము కలిగినటువంటి కారణం చేత దుఃఖమునకు కారణమైనటువంటి ప్రతిబంధ స్వరూపమైనటువంటి పాపము తొలగుతుంది. తొలగి ఈశ్వరానుగ్రహం చేత వాళ్ళు అనుకున్నటువంటి అవసరాలు ఏ ఉన్నాయో ఆ అవసరాలు సిద్ధిస్తాయి. దాని వలన మనశ్శాంతి పొందుతాడు. తత్రాపి భక్తి పరిపుష్టమై పునఃపునః సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని అనుష్ఠించినటువంటి కారణం చేత చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తశుద్ధి జ్ఞానమును పొందడానికి కారణమై ఆ పొందినటువంటి జ్ఞానము మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షమునకు కూడా కారణమవుతుంది. అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఇహము నుండి పరము వరకు కూడా కలియుగంలో ఒక మహాద్భుతమైనటువంటి ఉపకరణము. దీన్ని ఎలా చెయ్యవలసి ఉంటుంది అని అడిగాడు నారద మహర్షి. అడిగితే సాక్షాత్ భగవానుడే దానిని చెయ్యవలసినటువంటి విధి విధానాన్ని చెప్పాడు. పౌర్ణమి తిథి కానీ, ఏకాదశి తిథి కానీ, లేదా రవి సంక్రమణముల యందు కానీ, అంటే సూర్యుడు రాశి మారుతున్నప్పుడు రవి సంక్రమణముల యందు కానీ, విశేషమైనటువంటి దుఃఖము కలిగినప్పుడు కానీ, ఏదైనా వివాదము సంభవించినప్పుడు కానీ, మనసు ఆర్తి పొందినప్పుడు కానీ ఈ వ్రతాన్ని చెయ్యవచ్చు. అంటే యథార్థమునకు దేశము కాలము అని రెండుగా విభాగం చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి అంటే ఇలా చెయ్యండి అని చెప్పాలంటే రెండిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడ చెయ్యాలన్నది చెప్పాలి, ఎప్పుడు చెయ్యాలన్నది చెప్పాలి, ఎలా చెయ్యాలన్నది ఈ రెండిటిలోకి కలుస్తుంది. అది త్రివేణి సంగమం. ప్రధానమేది అంటే దేశకాలములు. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటారు రామాయణంలో. దేశము కాలము చెప్పకపోతే అది పూర్ణత్వాన్ని పొందదు. అందుకే ఆయన కాలము గురించి చెప్పాడు. పౌర్ణమి ప్రసిద్ధి, ఏకాదశి, రవి సంక్రమణములు, వీటి యందు ప్రత్యేకించి వ్రతం చెయ్యవచ్చు. ఏదో వివాదం తటస్థించింది, వివాదమునందు జయము కలగాలని కోరిక కలిగింది, ఈ వ్రతం చెయ్యవచ్చు. మనసు ఆర్తి పొందింది, ఏదో భగవత్ సంబంధమైన ఒక వ్రతం చెయ్యాలన్న కోరిక కలిగింది, ఈ వ్రతాన్ని అనుష్ఠించవచ్చు. సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే దీనికి అధికార భేదాన్ని ఇవ్వలేదు. అన్ని వర్ణముల వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇందుచేత భగవానుడు అంత గొప్ప సౌకర్యాన్ని కల్పించాడంటే కలిపురుషుని యొక్క ఉద్ధతి నుంచి తప్పుకోవడానికి అందరికీ సమానాధికారాన్ని కట్టబెట్టాడు. ఇది వేదం ఎవరికి విషయంలో ఇచ్చింది అంటే ఒక్క గోపూజ విషయంలో ఇచ్చింది. బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ ఎవరైనా చేసి తరించగలిగినటువంటి పూజ గోపూజ. అలాగే ఏ ఇతర రకములైనటువంటి అధికార భేదం లేకుండా అందరూ చేసుకోవడానికి యోగ్యమైనటువంటి వ్రతము సత్యనారాయణ స్వామి వారి వ్రతము. కాబట్టి నిజానికి కేవలము భక్తితో కాలము కలిసి వస్తే, అంటే నాకు ఇప్పుడు ఏమి ఆర్తితో కాదు, పౌర్ణమిని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నాడు అనుకోండి, అప్పుడు పౌర్ణమి నాడు చేసుకుంటారు. కాదు ఏకాదశి నాడు నేను ఈ వ్రతం చేసుకొని ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను, ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తారు. ఆర్తి పొందితే వ్రతం ఎలా అయినా చెయ్యాలని కోరిక పుట్టింది, అప్పుడు వాటి కోసం ఆగక్కర్లేదు, చేసేసుకోవచ్చు. దానికి ఏం కాల నియమం లేదు. అది అమావాస్య, అది ద్వాదశ, అది త్రయోదశ, అప్పుడు ఆ నియమం వర్తించదు. ఇక దేశ సంబంధానికి వచ్చేటప్పటికీ ప్రధానంగా ఒక వ్రతము అనేటప్పటికీ
తనంత తానుగా యోగ్యమైన ప్రదేశాల్ని వేదం చెప్పింది. యజ్ఞం చెయ్యడానికి కానీ వ్రతం చేయడానికి కానీ అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశములుగా, పరమ పవిత్రములైనటువంటి ప్రదేశములుగా చెప్పబడినటువంటివి 3 ఉన్నాయి లోకంలో. అన్నిటికన్నా దేవాలయం కన్నా కూడా పవిత్రమైనటువంటి స్థలం ఏది అంటే గోశాల. గోశాలని మించినటువంటి పవిత్ర స్థలము ఈ భూమి మీద ఇంకొకటి ఉన్నది అని శాస్త్రములు చెప్పలేదు. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే గోశాలయే. అందుకే గోష్ఠం అంటారు. గోష్ఠం అంటే గోవులు తిరిగిన ప్రదేశం. 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణుల యొక్క మలమూత్రములు హేయములు, అవి దుర్గంధభూయిష్టములు. కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు పరమ పవిత్రములు. ఎక్కడ గోవు యొక్క మలము మూత్రము పడ్డాయో అక్కడ పెరిగినటువంటి దర్భల్ని తీసుకొచ్చి యజ్ఞంలో వాడమని వేదం చెప్తోంది. గోవు తిరుగాడినటువంటి ప్రదేశము అంటే అంత పరమ పవిత్రం. గోష్టం అంటే గోవులు తిరిగిన ప్రదేశం. రెండోది, ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి నోరు. నోటి యందు నివాసం ఉండడం అనేటటువంటి ప్రశ్న రాదు. కాబట్టి యావత్ భూమండలంలో పరమ పవిత్రమైన మొదటి ప్రదేశం ఏది అంటే గోశాల. గోశాల యందు ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యరాదు అన్న పుణ్యకర్మ విభాగం లేదు. ఎంత గొప్ప పుణ్యకర్మకైనా సరే యోగ్యమైన మొదటి ప్రదేశం ఏది అంటే గోశాల. రెండవది ఏది అంటే నదీ తీరం. అందుకే మీరు చూడండి, పురాణాలని కావ్యాలని మీరు పరిశీలనం చేస్తే మహామహారాజ్యములను ఏరినటువంటి వారు, రాజధానులు ఉన్నవారు, పెద్ద పెద్ద హర్మ్యముల యందు నివసించినటువంటి చక్రవర్తులు కూడా యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ చేస్తారు అంటే నదీ తీరంలో చేస్తారు. పరీక్షిత్ యజ్ఞయాగాదులు చేస్తే గంగా తీరంలో చేశాడు. దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తే సరయూ నదీ తీరంలో చేశాడు. నదీ తీరం అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశం. నదీ తీరమునందు వ్రతము చెయ్యవచ్చు. మూడవది తులసి బృందావనం. తులసి చెట్లు బాగా ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడుంటుందో అది అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశం. అలాగే సత్యనారాయణ స్వామి పరబ్రహ్మస్వరూపుడు అని నేను మీకు మొట్టమొదటి నుంచి మనవి చేస్తున్నాను. మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమః అని మళ్ళీ చెట్లలో పరబ్రహ్మస్వరూపంగా చెప్పబడేటటువంటి చెట్టు రావి చెట్టు. అందుకే రావి చెట్టు నీడలో తపస్సు చేస్తూ ఉంటారు. రావి చెట్టు నీడ కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశం. అందున రావి చెట్టు వేప చెట్టుతో కలిసి ఉందనుకోండి మాను, అది లక్ష్మీనారాయణ స్వరూపం. ఎవరికైనా సంతానం లేని వారికి గర్భదోషం ఉంది అంటే వారిని రావి చెట్టు వేప చెట్టు మొదలు కలిసిపోయిన చోట ప్రదక్షిణం చెయ్యమని చెప్తూ ఉంటారు కూడా. అంత పరమ పవిత్రమైనటువంటి స్థలాలవి. అటువంటి చోట కానీ స్వగృహమునందు కానీ దేవాలయ ప్రాంగణమునందు కానీ ఈ సత్యనారాయణ వ్రతాన్ని చెయ్యవచ్చు. ఇది ప్రదేశ నిర్ణయం. దేశ నిర్ణయము, కాల నిర్ణయము తర్వాత అనుష్ఠించవలసినటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానమునందు అత్యంత ప్రధానమైనది ఏది అంటే నిత్యకర్మని ఈడేర్చాలి. సత్యనారాయణ వ్రతం చెయ్యడానికి మొదటి నియమమేది అంటే నిత్యకర్మ పూర్తి చేసిన వాడై ఉండాలి. నిత్యకర్మ అంటే సంధ్యావందనాదులు. యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళు సంధ్యావందనం చేసి తీరాలి. నేను ప్రవచనం చేశానా చెయ్యలేదా పక్కన పెట్టేయండి, సంధ్యావందనం మాత్రం చెయ్యాలి. ప్రవచనం అవసరమైతే ఓ అరగంట సేపు ఆలస్యం అయిపోయినా దోషం లేదు. ఏ ఇతర కారణానికి వేదిక మీదకి ఆలస్యంగా రాకూడదు, కానీ సంధ్యావందనం చేసుకోవలసి వస్తే నేను ఆలస్యంగా వచ్చినా నాకు దోషం రాదు. సంధ్యాహీన అశుచి. సంధ్యావందనం చెయ్యనటువంటి వాడు అశౌచంతో ఉన్నవాడితో సమానం. కాబట్టి సంధ్యావందనం చేసి తీరాలి. అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెయ్యాలంటే మొట్టమొదట చెప్పబడిన నియమం ఏది అంటే 3 పూట్ల సంధ్యావందనం చేయమని చెప్పారు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం కూడా సంధ్యావందనం చెయ్యి. ఉపవాసం చేసి, ఉపవాసము అంటే ఏ పదార్థమును తినకుండా ఉండమని కాదు.
శరీరము నిలబడడానికి కావలసినంత మాత్రమే సాత్వికమైన పదార్థాన్ని తీసుకుని సాత్వికమైన పదార్థము చేత పోషింపబడినటువంటి శరీరములో ఉన్నటువంటి మనసు నుండి ప్రచోదనమైనటువంటి పరమ ప్రశాంతమైన ఆలోచనల చేత ఇంద్రియములను మార్చి మార్చి భగవంతుని యందు రమించేటట్టుగా ఉంచు. అంటే చెవులతో భగవత్ సంకీర్తనం విను, నోటితో భజన చెయ్యి, శరీరంతో ఈశ్వర సేవ చెయ్యి. ఓ దేవాలయానికి వెళ్ళి తుడు, ఓ గోశాలకు వెళ్ళి సేవ చెయ్యి, పగటి పూట ఈ కార్యం అంతా చెయ్యి, ఉపవాసం ఉండు, ఇంటికి ఈశాన్య ప్రదేశంలో గోమయంతో అలుకు. ఎందుచేతంటే ఎంత నేను కట్టుకున్న ఇల్లైనా ఆ ఇంట్లో నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను. తిరుగుతున్నప్పుడు అది పదరజస్సు ఆ ప్రదేశమంతా పడి అపరిశుభ్రమవుతుంది. నేలకి పవిత్రత లేకపోతే మంటపం వేసి ఆవాహన చేసినప్పుడు ఆ ప్రదేశంలోకి పరమాత్మ దిగడు, ఆయన ప్రవేశించడు పూజ అందుకోవడానికి. అది ఎలా ఉంటుంది అంటే, నేను ఒక ఇనప ఊచ పట్టుకెళ్ళి విద్యుత్ తీగ మీద పెట్టాననుకోండి, అందులోకి ప్రసరిస్తుంది. ఓ కొయ్య ముక్క పెట్టాననుకోండి, అందులోకి విద్యుత్ రాదు. అలాగే శబ్దశక్తి చేత మంత్రం చెప్పి భగవంతుణ్ణి ఆవాహన చేసిన మీరు మంటపం వేసే దగ్గర ఉన్నటువంటి భూమి శుద్ధి కాకపోతే అక్కడికి ఈశ్వర విభూతి ప్రవేశించదు. భూమిని శుద్ధి చెయ్యడానికి గోమయం వినా అసలు ఏ పదార్థము కూడా లోకంలో చెప్పబడలేదు. గోమయం అంటే ఆవు యొక్క పేడ. దాన్ని కొద్దిగా తీసుకొచ్చి ఎక్కడ వ్రతం చేద్దామనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని అలకాలి. అలా అలికితే భూమి శుద్ధవుతుంది. భూమి శుద్ధైన తరువాత దాని మీద వస్త్రం వెయ్యాలి, కొత్త వస్త్రం. అది అంచు కలిగినటువంటి వస్త్రం అయి ఉండాలి. అంచులేని వస్త్రము మంగళప్రదము కాదు. అందుకే ఆయుర్దాయకారకమైనటువంటిది ఏది అంటే అంచు కలిగిన బట్ట. అన్నిటికన్నా ప్రధాన నియమం ఏమిటో తెలుసా? ఒక వ్రతం చేసేటటువంటి రోజున ఒంటి మీద బట్టలేని స్నానం చేసి రాకూడదు. ఒక వ్రతం చేస్తున్నాము అంటే ఎలా చెయ్యాలి అన్నది కల్పనలో ఉంటుంది. దాన్ని ఏదో యథాతథంగా చదవమని కాదు, ఆచరించడానికి చదవమని శాస్త్రాలు. కాబట్టి ఇంట వ్రతం చేస్తున్నప్పుడు గోమయంతో అలకాలి. ఒక దేవాలయ ప్రాంగణం ఎప్పుడూ పవిత్రమే. దేవాలయ ప్రాంగణానికి ఈ నియమాలన్నీ అన్వయం కావు. నేను చెప్తున్నది ఇంటి దగ్గర వ్రతం చేసినప్పుడు గోమయంతో అలికి దాని మీద వస్త్రం వేసి, వస్త్రం మీద తండుల రాశి పోసి, తండుల రాశి మీద కలశ ఉంచి, ఆ కలశ ఉంచేటప్పుడు శక్తిని తక్కువ చేసుకుని చెయ్యకూడదు. ఎందుకంటే ఒక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ఒక విశేషం ఉంది. అంతా అయిపోయిన తరువాత వ్రత మంటపాన్ని దానం చేసేయాలి బ్రాహ్మణుడికి. నేను ఇంటికొచ్చే వాళ్ళందరూ చూడాలని చెప్పి అష్టలక్ష్మి వెండి చెంబోట అక్కడ పెట్టి మంటపదానం చేసేటప్పుడు చెంబు తీసేసుకున్నాను అనుకోండి, అప్పుడు దోషం అవుతుంది వ్రతం. పెట్టమని ఎవడు చెప్పాడు? దానం చేయకుండా చెంబు తీసేసుకోమని ఎవడు చెప్పాడు? నీకు వెండి చెంబు ఇచ్చేయడం ఇష్టం లేకపోతే, అంత శక్తి నీకు లేకపోతే రాగి చెంబే పెట్టు. రాగి చెంబు పెట్టి రాగి చెంబుతో మంటపాన్ని దానం చెయ్యి. అంతేకాని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించకూడదు. మనం దేనికి చెయ్యాలి కార్యము అంటే శాస్త్రమునందు గౌరవముతో చెయ్యాలి. అందుకే మొట్టమొదటి మాటగా ఆయన అదే చెప్తాడు, శ్రద్ధయా చేసిన వాడెవడో వాడు పొందుతాడు ఫలితాన్ని. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కరితా సిద్భి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు. శాస్త్రము చెప్పిన మాట, గురువు చెప్పిన మాట సత్యములన్న పూనికతో చేసిన వాడెవడో వాడు పరమ ప్రయోజనాన్ని పొంది తీరుతాడు. కాబట్టి ఒక వస్త్రాన్ని పలిచి తండుల రాసి పోసి అందులో కలశ ఉంచి సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను ఉంచాలి. అందరూ బంగారు కలశనే ఉంచక్కర్లేదు, మన శక్తిని బట్టి. ఒకరు బంగారు కలశ ఉంచవచ్చు, ఒకరు వెండి కలశ పెట్టచ్చు, ఒకరు రాగి కలశ పెట్టచ్చు. శాస్త్రం ఎంత కింద వరకు వచ్చేస్తుంది అంటే, ఒకవేళ నీకు అంత లేకపోతే మట్టి కలశ పెట్టు అంటూ. నువ్వు చెయ్యడం ప్రధానం, నీకు నమ్మకం ఉండడం ప్రధానం తప్ప ద్రవ్యం ఇలాగే ఉండాలని ఎవ్వరినీ ఆపదు. అందుకే మన ధర్మానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, సార్వభౌమిక మతము అని ఒక పేరు. చాలామంది సార్వభౌమిక మతము అంటే ఏమనుకుంటారంటే ఇది సార్వభౌమత్వము కలిగినది అనుకుంటారు. అది కాదు దాని అర్థం. సర్వభూమికల యందున్న వారిని ఉద్ధరించున్నది అని దాని అర్థం. ఒకడు మహదైశ్వర్యవంతుడు ఉంటాడు, ఒకడు నిర్ధనుడు ఉంటాడు.
కానీ ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి వ్రతం చేయించవచ్చు. వాడు మట్టి పిడత పెట్టి చేశాడు, ఈయన బంగారు పాత్ర పెట్టి చేశాడు. కానీ ఎవరి మనసు నిలబడి చేశాడో వాడిదే ఫలితం. మట్టి పిడత పెట్టాడని ఈశ్వరుడు అటువైపు చూడకుండా ఉండడు, బంగారు కలశ పెట్టాడని ఆయన పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపించాడు. ఎవరు మనసు అక్కడ పెట్టారో వాళ్ళ మీద భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకే శంకరుడు శివానంద లహరి చేస్తూ అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్ధంజనమతి సమర్ప్యై చేతస్సరసిజ ముమానాథ భవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. ఒకవేళ ఏమండి మాకు యజ్ఞోపవీతం లేదు, మేము సంధ్యావందనం చేసే అధికారం లేదు, అప్పుడు మేమేం చెయ్యాలి? ఇంటి దగ్గర వ్రతం చేస్తున్నప్పుడు పగల ఉపవాసం ఉండి సాయంకాలం వ్రతం చెయ్యాలంటే, అంటే ఎవరికి ఉపనయనం లేదో, ఎవరు సంధ్యావందనం చేయరో వాళ్ళు దేనికి తక్కువ అని శాస్త్రం చెప్పలేదు. సంధ్యావందనానికి ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే, స్కాంద పురాణంలో సూర్యభగవానుడి యొక్క స్తోత్రం ఉంది. చాలా తేలికగా ఉంటుంది ఆ స్తోత్రం. అందరూ కూడా ఆ స్తోత్రాన్ని చదవాలి. మా కాకినాడ పట్టణంలో ఎప్పుడైనా మేమందరం యాత్రకు వెడితే ఉపనయనం చేసుకున్న వాళ్ళు, సంధ్యావందన అధికారం ఉన్నవాళ్ళు సంధ్యావందనం చేస్తారు. సంధ్యావందనం చేసేటటువంటి అధికారం లేని వాళ్ళందరూ సూర్యభగవానుణ్ణి స్తోత్రం చేస్తారు స్కాందపురాణాంతర్గతమైనటువంటి స్తోత్రంతో. దాని చేత వాళ్ళు కూడా సంధ్యావందనం చేసినటువంటి సిద్ధినే పొందుతారు. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఎవరికి ఏది విధింపబడిందో అది చేస్తే అందరూ సమానులే. ఎవరెవరి శక్తిని బట్టి కిందకొచ్చి శాస్త్రం మినహాయింపులిస్తుంది. నేను తిన్న ఆవకాయ అన్నం నా మనవడు తినలేడు, నా మనవడు తాగినట్టు సీసాలో పాలు కొద్దిగా తాగి నేను బ్రతకలేను, కానీ వాడికి పాలివ్వాలి, నాకు ఆవకాయ అన్నం పెట్టాలి. ఎవరి సమర్థతని బట్టి వారు చెయ్యవలసినటువంటి కర్మ ఏది ఉందో దానిని నిర్దేశించి ఇందులో నువ్వు వైక్లభ్యమును పొందవద్దు, అది చెయ్యమని చెప్తుంది శాస్త్రం. ఇలా ఒక పగటిపూట కార్యక్రమాన్ని చేసిన తరువాత శక్తి కొలది బంధుమిత్రాదులందరూ పిలిచి ఉపవాసముండి ప్రదోషవేళ, ప్రదోషవేళ అంటే దోషం అంటే తప్పు అని కాదు, దోషము అంటే చీకటి, అంటే ముందున్న కాలము అని అర్థం. ప్రదోషము అంటే చీకటి ఆవరించడానికి ముందున్నటువంటి కాలం. ఆ కాలము భగవన్నామ సంకీర్తనకి తనంత తానుగా అత్యంత పవిత్రమైనటువంటి కాలం. యథార్థమునకు బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజాము కాలం భగవంతుని పూజకు ఎంత యోగ్యమో, సాయంకాలం వేళ కాలం ప్రదోష వేళ భగవన్నామోచ్చరణకు అంత పవిత్రమైన కాలం. అటువంటి ప్రదోష వేళలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ప్రారంభం చెయ్యండి. చేసి చక్కగా వ్రతాన్నంతటినీ పూర్తి చేస్తే ఆ స్వామిని ఆరాధన చేసి నిన్న నేను చెప్పినటువంటి విధంగా పంచలోకపాలకుల్ని, నేను చెప్పిన విధంగా అంటే నేను కాదు కర్తని, ఆయన చెప్పిందే నేను చెప్పాను. పంచలోకపాలకుల్ని, నవగ్రహాల్ని, అష్టదిక్పాలకుల్ని పిలిచి మధ్యలో సత్యనారాయణ స్వామి వారిని సన్నిధానం చేయించి ఆయనకి షోడశోపచారములతో పూజ చేసి అష్టోత్తర శతనామావళితో, లేదు నీకు మంచి సంతోషం ఉంది సహస్రనామావళితో పూజ చేసి తదనంతరము నీరాజన మంత్ర పుష్పాలతో పూజ చేసి ఈ వ్రత కల్పములో అంతర్భాగంగా చిట్ట చివర ఈ కథలు చదువుకోవాలి. ఇలా చేసిన వాడెవరుంటాడో వాడు సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. ఇందులో ప్రధానంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటి? సాశ్రద్ధ కలితా సిద్ధి. అన్నీ ఒక్కలా చెయ్యడం కుదరకపోవచ్చు, కానీ శ్రద్ధ అత్యంత ప్రధానమై ఉంటుంది. మాట్లాడడం అంటూ జరిగితే వ్రతం చేసేటప్పుడు అది భగవన్నామమై ఉండాలి. గోవిందనామం చెప్పుకుంటూ ఉండాలి మనసులో, శ్రీరామనామం చెప్పుకుంటూ ఉండాలి, శివనామం చెప్పుకుంటూ ఉండాలి. అంతేకాని అనవసరపు ప్రస్తావనలో పక్క వాళ్లతో మాట్లాడకూడదు. అలాగే భగవంతుని యందు మనస్సుని స్థిరంగా నిలబెట్టి ఉంచాలి. నిన్నటి రోజున నేను మీతో మనవి చేశాను, దానికి అగ్ని పరీక్ష ఎక్కడుంటుంది అంటే అథాంగ పూజ యందు ఉంటుంది. అక్కడ ఉన్న చిన్న మూర్తిలో నిజానికి మీకు పాదముల నుంచి శిరస్సు వరకు కనపడదు. శిరస్సు వరకు కనపడకపోయినా మనసు చేత అభ్యాసం చేయిస్తారు. పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు చూడడం నేర్పుతారు. ఒక్కసారి మీరు సత్యనారాయణ స్వామిని అలా చూశారనుకోండి, మీ మనసులో ముద్రపడాలి.
ఇలా కళ్ళు మూసుకున్నా కూడా నేను పాదముల మీద, ఆయన చీలమండల మీద, ఆయన యొక్క మోకాళ్ళ మీద, తొడవ మీద, నడువు మీద, పొట్ట మీద, గుండెల మీద, కంఠం మీద, ఆయన యొక్క ముఖం మీద, ఆయన యొక్క దంతముల మీద, ఆయన యొక్క భుజముల మీద, ఆయన యొక్క శిరస్సు మీద పూజ చేస్తే సర్వాణ్యంగాని పూజయామి అంటారు ఆఖరణ. సర్వాణ్యంగాని పూజయామి అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, అధాంగ పూజ అంటే అధ అంటే తర్వాత అంగ పూజ అని, అధ అని అనాలని నియమమేం లేదు. కానీ పూజలో అధ అంటే తర్వాత అంగ పూజ అంటాం. అంగ పూజ అంటే చాలు, అధాంగ పూజ అని అలవాటుగా ఎందుకంటామంటే అధ అన్న మాట తర్వాత అంటూ ఉండడం అలవాటైపో అధాంగ పూజ అంటాం. అధ అనక్కర్లేదు, అంగ పూజ అంటే చాలు. అది సర్వాణ్యంగాని పూజయామి అని ఎందుకంటాం అంటే అందులో ఒక గొప్ప విశేషం ఉంది. మనసు చేత ఒక గొప్ప అభ్యాసం చేయిస్తారు. మీరు పూజలో శ్రద్ధతో ఉన్నారు, ఎవరు చెప్పాలి? మీకు మీరే సాక్షి. ఎలా సాక్షి? పాదముల నుంచి శిరస్సు వరకు పువ్వులు వేశారు. తర్వాత మీరు దోసిటితో పువ్వులు పట్టుకుని ఆయన శిరస్సు మించి ఇలా పోశారనుకోండి, పువ్వు ఎంత వేగంగా పైనుంచి కిందకు పడిపోతుందో అంత వేగంగా పైనుంచి కిందకి మీరు చూసేయాలి. ఆయన యొక్క కుంతలాలు, ఆ కిరీటం, కొద్దిగా పక్కకి ఇలా ఉంగరాల జుత్తు ఉంటుంది, ఆ జుత్తు, కిరీటం, ఆయన చెవులకు పెట్టుకున్నటువంటి మణికుండలాలు, ఆయన నుదురు పెట్టుకున్న ఊర్ధపుండ్రాలు, ఆయన నాసిక, ఆయన కన్నులు, ఆయన గండస్థలం, ఆ బుగ్గలు, ఆయన నోరు, దంతాలు, ఆ ఎర్రటి పెదవులు, ఆయన యొక్క గడ్డం, ఆయన యొక్క కంఠం మీద ఉన్నటువంటి గీతలు, విశాలమైన వక్షస్థలం, ఆయన పొట్ట, నాభి, కట్టుకున్న పంచ, బలిష్టమైనటువంటి తొడలు, ఆ పక్కన ఉన్నటువంటి భుజములు, చేతులు, కంకణములు, కేయూరములు, బాహుపురులు, ఆ వేళ్లకి పెట్టుకున్నటువంటి ఉంగరములు, మోకాళ్ళు, కాళ్ళు, పాదములు, అక్కడికొచ్చి పడిపోయినటువంటి పువ్వులు, ఆయన పాదములకున్న వేళ్ళు, వేళ్లకున్న గోళ్ళు, మీకు ఒక్కసారి పువ్వులతో పాటు అంత వేగంగా మనసు కదిలి వచ్చి పట్టుకోవాలి. నిలబడ్డారు మీరు పూజలో అని గుర్తు. అలా నిలబడలేదనుకోండి, గోవిందా గోవిందా అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్. నువ్వు అలా చూడని దోషం పోయి చూసినట్లు అవుతుంది. అది కలియుగంలో పరిహారం. అందుకు మధ్యలో గోవిందా గోవిందా అనిపిస్తుంటారు. ఎందుకు అంటే దోష పరిహారం చేయిస్తూ ఉంటారు. ఆయన కష్టపడి మైకు పట్టుకు చెప్తున్నారు, కానీ ఆయన చెప్తున్నది అందరూ సమాన స్థాయిలో అందుకోగలరా? అందుకోలేకపోవచ్చు. ఎవరైనా ఒకవేళ అందుకోలేకపోతే సర్వభూమికలలో ఉన్నవాడిని ఉద్ధరించాలి. బ్రహ్మస్థానంలో ఉన్నవారు, బ్రహ్మస్థానం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆవహించి ఉన్నట్లు. వారిని అందుకే నింద చేయడం కానీ, విమర్శించడం కానీ, తొందరపడి మాట్లాడటం కానీ చేయకూడదు. అప్పుడు వారు గోవిందా అంటారు. మనం గోవిందా అంటే చాలు, తద్దోషం పరిహారం అవుతుంది, మనం చేసినట్టే. అలాగని గోవిందా అంటే సరిపోతుంది కదండి అని మనసు ఎక్కడో పెట్టే ప్రయత్నం చేయకూడదు. మనసుని ప్రయత్నపూర్వకంగా తీసుకొచ్చి మంత్రభాగంతో సమన్వయం చేసుకుని అక్కడే పెట్టు సుమా. వ్రతకల్పమునందు మొట్టమొదటి అధ్యాయంలో ఇంత జాగ్రత్తనంతటినీ కూడా చిన్న చిన్న మాటలలో విశ్లేషించి చెప్పాడు ఆయన. ఇది నువ్వు చెయ్యగలిగితే కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన చేసినటువంటి పాపములు ప్రతిబంధకములై నువ్వు పడుతున్నటువంటి బాధలకు నివారణ కల్పించి నీకు సుఖము కలగడానికి కావలసినటువంటి వ్యవస్థని నేను ఏర్పాటు చేస్తాను. అక్కడతో ప్రథమాధ్యాయం అయిపోయింది. అంటే ఇప్పుడు కల్పాన్ని ఎంత గొప్పగా బిగిస్తున్నారు. ఎవరు దీన్ని మొట్టమొదట చెప్పినవారు? ఇలా చెయ్యండి ఈ వ్రతాన్ని అని ఎవరు చెప్పారు? సామాన్యుడైన వాడు చెప్పలేదు. ఇది సాక్షాత్తు ఈశ్వర ప్రోక్తము. దీన్ని చెప్పింది పరమేశ్వరుడు చెప్పాడు, శ్రీమన్నారాయణుడు చెప్పాడు. దేని చేత చెప్పాడు? పరమ దయతో చెప్పాడు. అరే వీళ్ళకు ఒక పరిష్కారం చెప్పకపోతే పాడైపోతారు. కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన దోషభూయిష్టమైన జీవితాన్ని పొంది బాధలు పడుతున్నారే, వీళ్ళని నేను ఉద్ధరించాలి, కాబట్టి దానికి విరుగుడు చెప్తాను అని ఎలా చెయ్యాలో దేశకాలముల దగ్గర నుంచి మొట్టమొదట చెప్పాడు. చెప్పిన తరువాత ఇది చేసిన వాడెవరు? ఎవరో ఒకడు చేసి ఉండాలిగా మొట్టమొదట. ఎవరు చేసినవాడు? ఈ వ్రత విధానానికి సంబంధించిన కథలో ఒక అద్భుతం ఉంది. కొందరికి పేర్లు చెప్పారు, కొందరికి పేర్లు చెప్పలేదు. చెప్పడంలోనూ విశేషం ఉంది, చెప్పకపోవడంలోనూ విశేషం.
మొట్టమొదటి అధ్యాయం పూర్తయి రెండో అధ్యాయం ప్రారంభం కాగానే ఈ వ్రతాన్ని చేసిన వాడెవరు అంటే ఒక బ్రాహ్మణుడు చేశాడు. ఒక బ్రాహ్మణుడు చేశాడు అన్నారు, ఆయన పేరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే బ్రాహ్మణుడు ఎవరైనా సరే ఇటువంటి జీవనాన్ని పొంది ఉంటేనే. అందుకే సంతోషోహి ద్విజన్మనాం అంటారు వ్యాసుల వారు. అటువంటి లక్షణములతోనే ఉంటాడు బ్రాహ్మణుడు. కాబట్టి పేరుతో సంబంధం ఏమీ చెప్పం. కాబట్టి బ్రాహ్మణుడు చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఆయన కాశీపట్టణంలో ఉండేవాడు. కాశీపట్టణంలో ఉండి నిర్ధనుడై పరమదరిద్రాన్ని అనుభవించి ఏ భోగభాగ్యాలు జీవితంలో అనుభవించకుండా చాలా కష్టపడుతున్నాడు. చాలా కష్టపడడం ఒకెత్తు, చాలా కష్టపడుతూ కూడా అసలు సుఖముల యందు ఏ విధమైనటువంటి అనురక్తి లేకపోవడం ఒకెత్తు. ఇది చాలా చాలా గంభీరమైన విషయం ప్రస్తావిస్తున్నాను సుమండి. నేను చాలా కష్టాలు పడుతూ కూడా సుఖమన్న దాని మీద వెంపర్లాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కుచేలుడు లాంటి వాడు. కుచేలుడికి ఏమీ లేదు, కానీ ఆయనకి ఇది ఉండాలన్న కోరిక లేదు. బ్రహ్మజ్ఞాని. ఆయన ఎప్పుడూ కూడా దొరికిన దానితో తృప్తిపడి పరమ సంతోషంగా జీవనం చేసేస్తాడు. ఇంద్రియములను గెలిచిన వాడు కుచేలుడు అంటే సామాన్యుడు కాదు, మహానుభావుడని వర్ణించారు పోతన గారు. బ్రహ్మజ్ఞాని. అటువంటి వాడు కనుక ఆయనకి సుఖాలు పొందాలన్న అపేక్ష లేదు. కానీ ఇక్కడ బ్రాహ్మణుడు అలా కాదు. కాశీపట్టణంలో ఉన్న బ్రాహ్మణుడికి నిర్ధనుడిగా ఉండాలన్న కోరిక లేదు, దరిద్రం అనుభవించాలన్న కోరిక లేదు, చక్రవర్తిలా భోగాలు అనుభవించాలనుందా? అది లేదు. మరి ఏముంది ఆయనకి అంటే తన భార్యా బిడ్డల్ని భిక్షాటన చేసి పోషించవలసిన అవసరం లేకుండా కనీసం తాను అన్నం తిందాము అనుకుంటే ఇంట్లో పదార్థాలు ఉండాలి. అది గృహస్థుకు ఉండవలసిన ధర్మం. ఇప్పుడు ఆ బ్రాహ్మణుని యందు దోషభూయిష్టమైన ఆలోచన లేదు, సద్బుద్ధి కలిగిన వాడే. ఎందుకని అంటే ఆశ్రమములన్నిటిలో కూడా వచ్చే అతిథికి భార్యాబిడ్డలకి పెట్టడానికి గ్రాసాన్ని దానం పట్టైనా నిలువ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉన్నది అంటే ఒక్క గృహస్థుకున్నది. అటువంటప్పుడు ఆయన అయ్యో నేను తెల్లవారి లేచి 4 ఇళ్లకు ముందుకు వెళ్ళి భిక్షాటన చేస్తే తప్ప భార్యాబిడ్డల్ని పోషించలేకపోతున్నానే, ఇంత దరిద్రంలో ఉన్నాను, ఇలా నేను భిక్షాటన చెయ్యకుండా గౌరవంగా నేను బ్రతకడానికి కావలసినటువంటి స్థితి నాకు ఏర్పడదా అన్న బాధ లోపల ఉంది ఆయనకి. కానీ ఆయన అటువంటి స్థితిని పొందలేదు, దరిద్రంలోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఎవరి మీద కోపం రావాలి? ఏమిటో నా కర్మ, ఈ ఎన్నాళ్ళు భిక్షాటన చేసి బతకడమే కానీ అసలు ఒక్కనాడు 10 రోజులకి సరిపడ సరికింట్లో ఉందన్న రోజు లేదే. ఎందుకు నేను బ్రాహ్మణుడు అనేటప్పటికీ గాయత్రి చేస్తున్నాడా లేదా సంధ్యావందనం చేస్తున్నాడా? బ్రహ్మబంధువు అనో భ్రష్ట బ్రాహ్మణుడు అనో చెప్పలేదు అందులో. అంటే ఆయన 3 కాలముల యందు సంధ్యావందనం చేస్తున్నాడు, నిత్యకర్మ చేస్తున్నాడు. చెప్పాలా చెప్పక్కర్లా కొన్ని విషయాలు చదివి అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. భగవద్భక్తితో ఉన్నాడు. భక్తితో ఉన్నాడనడానికి ఎక్కడండి రుజువు అంటే ఎన్ని కష్టాలలో ఉన్నవాడు చెప్పుకున్నాడు, ఎన్నో కష్టాలలో ఉన్నాను, పరమదరిద్రం అనుభవిస్తున్నాను. ఏదో ఒకనాడు విసిగిపోయి ఏమని ఆలోచించాలి, దుర్భరమైన జీవితం, చచ్చిపోదాం అనుకోవాలి. ఆయన అలా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదో తెలుసా? ఆయనకి శాస్త్రం మీద నమ్మకం. మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు. కళ్యాణీ బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి. భగవంతుడిచ్చిన 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని నిలబెట్టుకుంటే ఒకనాడు కాకపోతే ఒకనాడు మరణించే ముందైనా శుభవార్త వింటాడు. భగవంతుడిచ్చిన శరీరాన్ని తనంత తాను పడగొట్టడం మహాపాతకం. అంతకు మించిన దోషం లోకంలో ఇంకోటి లేదు. ఒకవేళ దరిద్రం అనుభవిస్తున్నావు, గత జన్మలలో చేసుకున్న పాపం పోతోంది, శరీరాన్ని పోగొట్టేస్తే పాపం పోతుందా? ఇంకా కొత్త పాపం కలుస్తుంది. అంటే ఇప్పుడు దేన్ని నమ్మాడు? శాస్త్రాన్ని నమ్మాడు. తను చేసిన దుష్కర్మ ఏదో ఉంది, దరిద్రం అనుభవిస్తున్నాను, ఈశ్వరుణ్ణి ఎందుకు నింద చేయడం? ఈ జన్మలోనైనా కనీసం మంచి పనులు చేసి భిక్షాటన చేసైనా శరీరాన్ని నిలబెట్టుకుంటాను, భార్యాబిడ్డల్ని పోషిస్తాను, ఆత్మహత్య చేసుకో. అలాగే ఈశ్వరుణ్ణి నింద చేయను. ఆయన ఎక్కడా ఈశ్వరుణ్ణి నింద చేశాడని కానీ, నిరాసక్తుడయ్యాడని కానీ, వైదిక కర్మలు విడిచిపెట్టేశాడని కానీ లేదు.
అలా ఉంటే వెంటనే చెప్తారు పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో మాధవుడి జీవితాన్ని వర్ణించినట్టుగా వర్ణిస్తారు. వర్ణించలేదు ఆ కథలో. అంటే ఆయన దైవమునందు అంతే నమ్మకంతో బ్రతికాడు. ఎప్పుడు అన్నీ బాగుంటే కాదు, ఏమీ లేనప్పుడు కూడా భగవంతుని యందు శాస్త్రమునందు అంత భక్తితోటి బతికాడు. ఇంత భక్తితో బ్రతుకుతున్న వాడిని ఆదుకోవలసిన వాడెవరు? ఎవణ్ణి నమ్మాడో వాడే, ఆ నారాయణుడే ఆదుకోవాలి. అందుకే ఎవరు దర్శనమిచ్చారు అంటే నారాయణుడే దర్శనమిచ్చాడు. నారాయణుడే దర్శనమిస్తే ఆయన మనస్సు ఇంకా ఐశ్వర్యాన్ని కోరకపోవచ్చు, మోక్షం వైపుకి వెళ్ళిపోవచ్చు, వైరాగ్య సుఖాన్ని అడగచ్చు. ఎందుకని అంటే మనసు అంత అధ్యవసాయంతో ఉంది. లోనున్న కోరిక తీర్చాలి, ఆయనే పండుతాడు క్రమంగా. అందుకే వృద్ధ బ్రాహ్మణ రూపంలోనే కనపడ్డాడు శ్రీమన్నారాయణుడు కూడా. ఆయన ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి చూశాడు. ఒక మర్యాద అని లోకంలో ఒక వ్యవస్థ ఉంటుంది. ఇద్దరు సన్యాసులు కలుసుకున్నారనుకోండి, దండకమండలాలు ఉన్నవారు, ఎవరు ఎవరికి నమస్కారం చేయాలి అంటే ఎవరు ఎక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేశారో వారికి అంతకన్నా తక్కువ చేసిన వారు నమస్కరిస్తారు. సభలో ఇంత వయస్సులో పెద్దవాళ్ళు ఉండనివ్వండి, బ్రహ్మజ్ఞాని అయిన వాడు కనపడితే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా నమస్కారం చేయాలి. అలాగే సభకి ఆధ్యక్షంలో ఉన్నాడు అనుకోండి ఒక ఆయన, ఇక ఏ భేదం ఉండదు, సభాధ్యక్షమునందున్నవాడు శివస్వరూపం. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో. కాబట్టి ఆయనకి నమస్కారం. కాబట్టి వృద్ధ బ్రాహ్మణుడు కనుక ఈయన నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆయన అడిగాడు, ఏమి ఇలా ఉన్నావు అని అడిగాడు. ఆయన తన కష్టం చెప్పాడు తప్ప ఎక్కడా ఈశ్వరుని నిందించలా. నా కర్మ ఏం చేశాడు నాకు ఈశ్వరుడు, ఈ కాశీపట్టణంలో ఉన్నాను అన్న మాట ఆయన అనలేదు. వెంటనే సత్యనారాయణ స్వామి అన్నారు, ఇది వ్రతం, ఇది చెయ్యి, నీ కష్టాలు తొలగుతాయి అన్నారు. ఆయన వెంటనే నమ్మాడు. వెంటనే నమ్మి మనసులో సంకల్పం చేశాడు. దీన్నే ఈయేషా అంటారు. ఈయేషా అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుణ్ణి, శాస్త్రాన్ని నమ్మి సంకల్పం చేయడం అంత తేలికైన విషయం కాదు. దానికి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అది ఉంది బ్రాహ్మణుడికి. అందుకని వెంటనే సంకల్పం చేశాడు, నేను రేపు సత్యనారాయణ వ్రతం చేస్తాను, ఆయన ఎలా చెప్పాడో అలా చేస్తాను, కానీ నిర్ధనుణ్ణి, నా దగ్గర ఏమున్నాయి సంబారాలు ఏం లేవు, కానీ ఇవి కొనుక్కోవడానికి కావలసినటువంటి ద్రవ్యము నేను రేపు భిక్షాటన చేసినప్పుడు నాకు లభించేటట్టుగా ఈశ్వరా చెయ్యి అని ఓ నమస్కారం చేశాడు. చేసి భిక్షాటనకు బయలుదేరాడు. ఆయనకి ప్రతిరోజు ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువే వచ్చింది ఆ రోజున. అంటే మొట్టమొదటి సంకేతం కనపడింది, నమ్మిన వాడికి నమ్మినంత. నా సంకల్పం వలన కాదు నేను క్షేత్రానికి వెళ్ళేది, నా సంకల్పమునకు ఈశ్వరానుగ్రహం కలిస్తే. సంకల్పమునకు ఈశ్వరానుగ్రహం ఎందుకు కలుస్తుంది? కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ రామాయణం సుందరకాండలో. సంకల్పము పరిశుద్ధమైనదైతే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. బ్రాహ్మణ సంకల్పం పరిశుద్ధము, ఈశ్వరానుగ్రహం కలిగింది. అది బ్రాహ్మణ్యం. ఇప్పుడు కలిసింది, ఆయన వ్రతం చేశాడు. రాగానే ఇప్పుడు ఎందుకులే వ్రతం, మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత ఇంకా కొంత వచ్చిన తర్వాత ఇంకా బాగా చేసుకుంటాను అనలేదు. ఆ రోజు ఎంత వచ్చిందో అది అధికం అన్నాడు. ఎంత వచ్చింది, రోజు ఎంత వస్తుంది, ఆ రోజు ఎంత వచ్చింది, ఆ లెక్కలేం లేవు, ఉండవు బ్రాహ్మణుడి విషయంలో. ఎందుకో తెలుసా? ఎందుకుండవో తెలుసా? అంటే ఆ రోజు తనకి ఏది దొరికిందో అది రోజు దొరికిన దానికన్నా ఎక్కువ అని సంతోషపడగలిగినటువంటి మనస్తత్వమే ఆయన ఐశ్వర్యం. సంతోషోహి ద్విజన్మనాం, అది బ్రాహ్మణ్యం అంటే. కాబట్టి ఆయన వ్రతం చేసేశాడంతే. ఏది ఉందో దానితో చెయ్యి, మట్టి పిడతతో చెయ్యి వద్దన్నాడు ఆయన. శాస్త్రం ఆయనకి తెలుసు కాబట్టి దాని ప్రకారం పరమభక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకున్నాడు. ఏదో వాళ్ళని అడిగాడు, 4 పువ్వులు తెచ్చుకున్నాడు, అంతేగాని ఉదయం కాసేపు వ్యాయామం కోసం నడవడానికి ఎడుతున్నాన్ని జేబులో ప్లాస్టిక్ కవర్ ఎట్టుకుని కర్రట్టుకుని వాడు నిద్రలేవకముందు వాడింట్లో కొమ్మ వీడుంచేసి వీడి ఆ పువ్వులన్నీ పట్టుకొచ్చి దొంగ పూలతో పూజ చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడా? నిద్రలేచి వాడు ఏడవడు, చెట్టు పెంచుకున్నవాడు. అదే ఆ పువ్వులు తెచ్చుకునే విధానం. భక్తితో ఒక్క పువ్వు పట్రా, వాళ్ళ ఇంట్లో అడిగి 4 తులసి దళాలు తెచ్చుకో చాలు. అవి కూడా లేకపోతే ఓ అక్షత వెయ్యి, ఏవో ఒకటి పట్టుకొస్తే తప్ప నేను ఒప్పుకోనని ఎందుకంటాడండి? ఇవన్నీ ఆయనవి,
కొత్తగా నీ సృష్టించినవే ఉన్నాయి కనుక ఆయనకి కావలసింది భక్తి. వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వాసి అంటారు శంకర భగవత్పాదులు. భక్తితో చేశాడు, పరమ సంతోషం. ఆ వ్రత ప్రసాదాన్ని తీసుకున్నాడు. అదే సమయానికి ప్రదోషం వేళ కథ చేస్తున్నాడు, మరి ఉపవాసం ఉండి ఇంట్లో చేస్తున్నాడు కదూ. అటుగా ఒక కట్టెలు ప్రతిరోజు అరణ్యానికి వెళ్ళి కొట్టి తెచ్చి వీధులలో అమ్మేటటువంటి పరమనిర్ధనుడై దరిద్రం అనుభవించి కష్టపడుతున్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ గృహం కదూ. ఆ కథ చమత్కారం గమనించాలి. మీరెవరండి? మిమ్మల్ని పిలవలేదుగా. పుల్లలు అమ్ముకునేవాడు నువ్వెందుకో వెళ్ళిపో అనలేదు. అంటే అది బ్రాహ్మణుడు ఎందుకు అవుతాడు? పరమ ప్రేమతో. కట్టెలు కొట్టి తేవడం అంటే మాటలండి. ప్రతిరోజు పొద్దున్నే అరణ్యానికి వెళ్ళి ఓ ఎండు చెట్టు ఒకటి వెతుక్కుని దాన్ని కొట్టి అది పడిపోయిన తర్వాత దాన్ని నరికి పుల్లలు పుల్లలుగా తయారు చేసి మూట కట్టి నెత్తి మీద పెట్టుకుని చీకటి పడిపోయే లోపల ఇంత బరువు తల మీద మోస్తూ ఆ కాష్టక్రేత అన్ని వీధులు తిరిగి చిట్ట చివరికి ఆ తలబరువు దించుకోవడానికి ఎవరికో ఒకరికి బేరం ఆడిన వాళ్ళకి అమ్మి ఆ వచ్చిన డబ్బుతోటి బియ్యం కొనుక్కుని ఇంటికెళ్ళి ఆ గంజో అన్నమో భార్యకి బిడ్డలకి పెట్టి తాను తినాలి. రోజు కట్టెలు కొట్టి కొట్టి మోసి మోసి ఆ ఒళ్ళు ఎంత పులిసిపోయిందో నిజంగా. సాయంకాలం వేళ అలా వెళ్ళిపోతున్నాడు. లేదు, ఆ కట్టెలమో పమ్మి వచ్చిన కొద్ది ధనంతో అలా వెడుతూ ఈ మంత్రభాగం విన్నాడు. ఆకర్షింపబడ్డాడు. ఏమిట్రా ఇది అనుకున్నాడు. ఆయన మనసుకి ఆర్ద్రత ఉంది. ఆర్ద్రత ఉంది కాబట్టి ఇది ఏమిటో చూస్తానని కూర్చున్నాడు. బ్రాహ్మణుడు నువ్వెందుకు అవతలకపో అనలేదు, కూర్చొనిచ్చాడు. వ్రతం అంతా అయిన తర్వాత తాను ప్రసాదం పుచ్చుకున్నాడు. వచ్చిన కాష్టక్రేతకి ఆ కట్టెల వ్యాపారికి కూడా పెట్టాడు. ఆయన తిన్నాడు. తానే భోజనం చేశాడో అందులోనే కొంత భోజనం ఆయనకి పెట్టాడు. ఆయన భోజనం చేశాడు. చేశాక అడిగాడు, ఏమిటిదని అడిగాడు. బ్రాహ్మణుడు కాపట్యం లేకుండా దాపరికం లేకుండా చెప్పాడు, నేను పరమ నిర్ధనుణ్ణి. నాకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పాడు ఇలా చెయ్యమని, నేను చేశాను. కొంతకాలానికి బ్రాహ్మణుడు ఐశ్వర్యవంతుడయ్యాడు, సంతోషంగా ఉన్నాడు. కానీ ఆయనేమి భోగభాగ్యములయందు మునిగిపోయి ఈశ్వరుణ్ణి మరిచిపోయాడని ఆ కథలో లేదు. అంటే తన అవసరములు తీరినా ఈశ్వరుని ఎందే మనసు పెట్టుకొని ఉన్నాడు. బ్రాహ్మణుడు చెప్పిన మాట ఈ కట్టెలు కొట్టేటటువంటి వాడు విన్నాడు. విని ఆయన అన్నాడు, రేపు కట్టెలు అమ్మితే నాకు ఎక్కువ డబ్బు వస్తే నేను వ్రతం చేస్తానన్నాడు. వచ్చింది. అంటే ఆయన సంకల్పమునందు కూడా శుద్ధి ఉంది, ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చింది. వ్రతం చేశాడు, ఆయన ధనవంతుడయ్యాడు. ఏమంటే ఈశ్వరానుగ్రహం కలగాలి, కానీ ఓడలు బళ్ళైపోతాయి, బళ్ళు ఓడలైపోతాయి. అంతే. 2వ అధ్యాయం సమాప్తం. ఏమిటి అర్థమైంది మీకు ఆ 2వ అధ్యాయంలో? అందులో ఒక పెద్ద రహస్యాన్ని దాచారు. మనకి విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తూ ఒక మంత్రం చెప్తారు పురుష సూక్తంలో. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అంటారు. మొట్టమొదటి వర్ణం వాడైనటువంటి బ్రాహ్మణుడు బ్రాహ్మణోస్య ముఖమాసీత్. ముఖం అంటే నోరు, ముఖమండలము అని అర్థం సంస్కృతంలో. ఈ ముఖమండలమంతా కూడా వేద పురుషుడికి బ్రాహ్మణులు. పాదములు 4వ వర్ణము వారు. గమనము అంటే ముందుకెళ్ళడం, కదలిక దేని మీద ఆధారపడుతుంది? పాదముల మీదే. ఏది దేనికన్నా తక్కువ కాదు. కానీ ఒక్కటి మీరు గమనించండి, తల ఆదేశించిన ఉత్తర క్షణంలో పాదములు కదులుతాయి. పాదములకు ఇబ్బంది కలిగిన ఉత్తర క్షణంలో శిరస్సు దాని గురించి శ్రద్ధ పెడుతుంది. ఇప్పుడు ఈ ప్రవచనం అయిపోయే పర్యంతం నా బుద్ధి, నా శిరస్సు ఆదేశం ఇవ్వదు, లే నడు అనదు, ఇలాగే కూర్చుంటుంది. అయిపోగానే లే, మన కర్తవ్యం అయిపోయింది, ఇక్కడ లేచి వెళ్ళిపోతాయి. నా గమనం చేత నా గౌరవం ఉంటుంది. ఇక్కడికి రావలసిన సమయానికి నా కాళ్ళు తీసుకొస్తే గౌరవం, లేచిపోవలసినప్పుడు ఆ సమయానికి లేచిపోతే గౌరవం. అలాగే ఇంత కథలకు అని ఆజ్ఞాపించి 2 గంటలు కూర్చోపెట్టినటువంటి బుద్ధి ఒక పక్క ప్రవచనం చేస్తుంటే ఒక దోమ వచ్చి కరిచేస్తోంది పాదాన్ని.
నేను ఇంతమంది మధ్యలో ఆ దోమ ఎక్కడుందో వెతుక్కుని పట్టుకుని కొట్టుకోగలనా? పట్టుకోలేను. ఎందుకని అంటే నేను చెప్తున్నటువంటి విషయం మీద శ్రద్ధ పెట్టాలి. కానీ పాదం ఫిర్యాదు చేస్తూ ఉంటుంది తలకి, నన్ను ఒక దోమ కరిచేస్తోంది, చాలా బాధపడిపోతున్నాను, నెత్తురు పీల్చేస్తోందని. ఈ ప్రవచనం చేస్తూనే వెంటనే శిరస్సు అంటుంది, ఓ పాదమా బెంగ పెట్టుకోకు, ఓ కుడి పాదమా నువ్వు లే, ఎడమ పాదానికి యువతల వైపు చీలమండ దగ్గర దోమ కరుస్తోందిట, నువ్వు కదిలి సభంతటికి కూడా అసహ్యంగా ఉండకుండా ఏదో ఒబ్బిడిగా పాదం కదిపినట్టుగా కదిపి పంచ అంచు వెనక నుంచి బొటనవేలుతో చీలమండ మీద రుద్ది దోమ పోయేటట్టు దురద పోయేటట్టు ఒక్కసారి గోకో అంటుంది. మీకు తెలియదు, నా పాదాలని శిరస్సు రక్షిస్తుంది తప్ప నేను ప్రవచనంలో ఉన్నాను, నువ్వు దోమ కొరిస్తే నాకెందుకు అంటుందా? అనదు. తల చెప్పింది పాదం చేస్తుంది, పాదం బాధ తల పట్టించుకుంటుంది. నీ గురించి నేను పట్టించుకునేటేమిటి, కిందలో ఉన్నదానివి అని అనదు తల. లోకం కష్టం తన కష్టంగా భావిస్తాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఏ మార్గంలో వెడుతున్నాడో సమాజం ఆ మార్గంలో వెళ్ళిపోతుంది. అందుకే ప్రమాణములలో ధర్మానికి ఒక ప్రమాణం ఏది అంటే శిష్టాచారం. పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తుంది సమాజం. కాబట్టి బ్రాహ్మణుడు చేశాడు, కట్టెలు కొట్టేవాడు చేసేశాడు. కాబట్టి సమాజము పరిపుష్టముగా ఉండాలి అంటే అందరినీ అక్కున చేర్చుకొని సలహా చెప్పగలిగిన ఉదార బుద్ధి కలిగిన వాడై ఎవరుంటాడు అంటే బ్రాహ్మణుడు ఉంటాడు. అలా సమాజాన్ని ఆదుకుంటాడు అన్నది ఆ కథకి అంతరార్థం. అలా ఉన్ననాడు ఇద్దరి మధ్య చక్కటి సమన్వయం ఉంటుంది, అలా నడుస్తుంది సమాజం. తల చెప్పినట్టు కాళ్ళు నడుస్తున్నాయి, శరీరం అంతా నడిచేసిందంతే, ఇంకా గమ్యాన్ని చేరిపోతారు. గమ్యం చేరడానికి ఈ రెండు అటువంటి సమన్వయంతో ఉండాలి. ముందు నమ్మకం ఎవరికి ఉండాలి అంటే బ్రాహ్మణుడికి ఉండాలి. తనకే నమ్మకం లేదనుకోండి, తాను చెప్తున్న మాట మీద తనకి నమ్మకం లేకపోతే అది ఫలించదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నారు, ఎందరో దేవతలు వచ్చి చూస్తున్నారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. అందరితో పాటు అగస్త్యుడు వచ్చాడు. చూశాడు, అయ్యో రాముడు బడలిపోతున్నాడే, గబగబా దిగొచ్చాడు. రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం. ప్రేమ, రామా రామా ఇలారా, రెండు మాటలు పిలిచాడు. ప్రేమ ఉందనుకోండి, రే నాన్న నాన్న ఇలారా అంటారు నా కొడుకుని, అలా రామా రామా ఇలారా. అగస్త్యో భగవాన్ ఋషి పిలిచి ఆదిత్య హృదయం పుణ్యం, నీకు ఆదిత్య హృదయం అనే మంత్రం ఇస్తున్నాను, జపం చెయ్యి, అపారమైన శక్తి పొంది రావణాసుర సంహారం చేసేస్తాం అన్నాడు. ఇప్పుడే గురుగారు యుద్ధం చేస్తుంటే అనలేదు రాముడు. గురువు శక్తి అటువంటిది. గబగబా వెళ్ళి విన్నాడు, ఉపదేశం పొందాడు. త్రిరాచమ్య శుచిర్భూత్వాధురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతిం. వెంటనే ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాడు. బ్రహ్మాది దేవతలు నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది యుద్ధం అని. రావణుడు మరణించాలి మరణించాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ. అయ్యి బాబోయ్ ఆలస్యం అయిపోతోంది, రాముడు డసిపోతున్నాడని. అగస్త్యుడు అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మరి ఉపదేశం చేసినవాడు శిష్యుడు జపం చేస్తున్నాడు, లేచి రావణ సంహారం చేయడం చూడాలా? చూడలేదు, వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? నేను ఆదిత్య హృదయం ఇచ్చిన తర్వాత ఇంకా రావణాసురుడు బతికుంటాడా? నేను ఇచ్చినప్పుడే వాడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. తన చెప్పిన మాట మీద తనకంత నమ్మకం ఉండాలి. తనకే తను చెప్తున్న మాట మీద నమ్మకం లేకపోతే ఇక అవతల వాడికి ఏ గురి కుదురుతుంది? బ్రాహ్మణుడికి ఆ శ్రద్ధ ఉన్నది, ఆ గురి ఉన్నది. అందుకు శంకర భగవత్పాదుడి శ్రద్ధ అన్న మాటకి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితాసిద్భి యా వస్తూపలభ్యతే అంటారు. ఆ విశ్వాసం ఉన్నది, చేశాడు, అనుగ్రహింపబడ్డాడు. బ్రాహ్మణుని యందు 4వ వర్ణం వారికి శ్రద్ధ ఉన్నది, ఆయన బ్రాహ్మణుణ్ణి నమ్మాడు, అనుగ్రహింపబడ్డాడు. ఇలా వచ్చింది రా అబ్బాయి కథ. కల్పన చెప్తున్నారు నారాయణమూర్తి. అంటే మీరు కూడా అలా ఉండండి. అందరూ అలా చక్కగా ఒక శరీరంలో అంగప్రత్యంగములు ఎలా ఉంటాయో అంత ప్రేమతో కలిసి ఉండండి. ఇది చెప్తున్నారు ఆయన.
ఎంత విశాల బుద్ధితో చెప్పిన వ్రతం, ఎంత కారుణ్యంతో, ఎంత దయతో చెప్పినటువంటి వ్రతం, ఎవరికీ అధికార భేదం లేకుండా అందరూ పాటించడానికి యోగ్యతనిచ్చినటువంటి వరం. అందుకే దంపతులుగా కూడా కాదు, ఒక్కళ్ళుగా చేసిన అనుగ్రహింపబడిన వ్రతం. అందుకే కథాంతర్భాగంగానే కష్టం వస్తే భర్త పక్కన లేకుండా వ్రతం చేసేసింది లీలావతి. చూడండి, అక్కడికి 2వ అధ్యాయం పరిసమాప్తి. ఎన్ని మాటలు మీరు ఆ కథ వినండి, అందులోంచి నెగడులో కర్ర పెట్టి తోస్తే నిప్పురవ్వలు ఎలా పైకి రేగుతాయో అలా ఎన్నో కొత్త విషయాలు వస్తాయి. నేను మీకు యథార్థం చెప్తున్నా, గొప్పగా చెప్పట్ల. ఒక్క సత్యనారాయణ వ్రత కథ వేదాంతర్గతమైన విశేషములు అని చెప్తే 3 నెలలు చెప్పినా సరిపోదు. నేను విహంగ వీక్షణంగా చెప్తున్నానంతే. అన్ని రహస్యాలు చొప్పించారు ఆ కథల్లోకి. అందుకు వినండి 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 అని మళ్ళీ 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 చెప్తారు ఆ కథ. ఎన్ని మాటలు విన్నా కొత్త విషయాలు ప్రచోదనమవుతాయి. ఓ, ఇలా బ్రతకాలని అర్థం అవుతుంది. ఇక 3వ కథ దగ్గరికి వచ్చేటప్పటికీ తుంగధ్వజుడు అనే ఉల్కాముఖుడు అనేటటువంటి రాజు, ఆయన భద్రశీల అనబడేటటువంటి నది. నేను మీతో మనవి చేశా కదా, కొన్ని పేర్లు చెప్తారు, కొన్ని పేర్లు చెప్పరు. ఆ చెప్పడం చెప్పకపోవడంలో కూడా విశేషం. ఉల్కాముఖుడు, ఉల్కా అంటే కాంతిపుంజం, అంత కాంతిపుంజము వంటి ముఖము కలిగినటువంటి వాడు. ఏమిటి దాని అర్థం అంటే క్షాత్ర ధర్మం ఎరిగిన ఉండడమే ఆయన యొక్క కాంతికి కారణమై ఉన్నది. ఏమిటి ఆ క్షాత్రధర్మం అంటే ఒక క్షత్రియుడికి మొట్టమొదట ఉండవలసిన నమ్మకం దేని మీద అంటే శాస్త్రం మీదే. అందుకే చూడండి, రామరాజ్యం అంటుంటారు. రామరాజ్యం అంటే రాముడు వచ్చి పరిపాలిస్తేనే రామరాజ్యం అవుతుందండి అని నేను అన్నాను అనుకోండి, మళ్ళీ రామావతారం వస్తే తప్ప రామరాజ్యం రాదు. కానీ రాముడి రాజ్యం రామరాజ్యమై అందరూ ప్రజలు సుఖపడ్డారంటే కారణమేమి అంటే రామరాజ్యంలో రాముడు రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆయనకి ప్రమాణం ఏది అంటే శాస్త్రము ప్రమాణము. అందరూ చెప్పిన మాటలు వింటాడు. ఆఖరణ రాముడు ఏమంటాడంటే రామాయణంలో శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి నేను ఇలా చేస్తానంటాడు. శాస్త్రము ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిపాలన చేసినా అది రామరాజ్యం అవుతుంది. ఆయన ధర్మం ఏమిటి అంటే క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాడు. అందుకే ఆయన నదీ తీరంలో చేస్తున్నాడు ఈ వ్రతాన్ని. అంటే దేశకాలముల యందు ధర్మాన్ని పాటించాడు. నేను చక్రవర్తిని, నేనో నదీ తీరానికి వెళ్ళి చేసుకోవడం ఏమిటి? అంతఃపురంలో ఇంత వైభోగం ఉంటే ఇందులో చేసుకోలేనా? ఇక్కడికే రమ్మనండి బ్రాహ్మణ మండల్ని అనలేదు. తాను నదీ తీరానికి వెళ్ళాడన్న మాటకు అర్థం ఏమిటి? మహారాజా అంతఃపురంలో కూర్చుని చేయడం కాదు, నదీ తీరానికి రా, ఇక్కడ చేస్తే మంచిది అన్నాడు. ఇంటి పురోహితుడు తప్పకుండా అవతల దాలుస్తున్నాను వస్తున్నాను అన్నాడు. అంతే అని భార్యాసమేతుడై వెళ్ళి వ్రతం చేస్తున్నాడు. ఇది పడవలో వర్తకం కోసం వెళ్ళిపోతున్నటువంటి సాధువు అని పేరు కలిగినటువంటి ఒక వైశ్యుడు చూశాడు. ఆయన దిగొచ్చి ఒక మాట అడిగాడు. అందులో ఒక విశేషం చెప్పారు. గొప్ప ధర్మం ఎరిగిన వాడు, సంతతము దేవాలయ దర్శనం చేసేటటువంటి వాడు, భక్తి తత్పరుడైనటువంటి ఉల్కాముఖుడు చేస్తున్నాడు. భద్రశీల అన్నది పేరు. భద్రశీల అంటే సమస్త భద్రతని ఇవ్వడము స్వభావమైనటువంటి నది. ఒక్కొక్క నదికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. ఆ అధిష్టాన దేవత కొంతమందికి దర్శనమిస్తారు. అలాగే నగరాలకి అధిష్టాన దేవతలు ఉంటారు. ఒకానొకప్పుడు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత కుశుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఆ రాజధానిని విడిచిపెట్టి వేరొక చోటకి వెళ్ళి పడుకుంటే అయోధ్యానగర అధిష్టాన దేవత ఆయనకి కనపడింది. నువ్వు మహారాజువి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కనపడింది. నగరానికి అధిష్టాన దేవతలు ఉంటారు. అందుకే ఏదైనా ఊరు విడిచిపెట్టి వెళుతున్నాం అనుకోండి, పొలిమేర దాకా వెళ్ళిన తర్వాత అధిష్టాన దేవతకి నమస్కారం చేస్తాం. నేను అన్నవరం వస్తున్నాను అనుకోండి, ప్రతిరోజు కారులో వస్తున్నా కాకినాడ పొలిమేర దాటుతుండగా కారులో చెప్పులు ఇప్పి ఓసారి అమ్మవారికి నమస్కారం చేస్తా. అమ్మ, ఊరి పొలిమేర దాటుతున్నా, ప్రవచనం కోసం పెడుతున్నా, నన్ను మళ్ళీ క్షేమంగా తీసుకురామ్మా అంటాను. మళ్ళీ పొలిమేర దగ్గరికి వెళ్ళేటప్పటికీ మళ్ళీ చెప్పులు ఇప్పి మళ్ళీ అమ్మకి నమస్కారం చేస్తా. అమ్మ, నన్ను క్షేమంగా తీసుకొచ్చావు, నన్ను ఇలాగే కాపాడుతుండంటాను. ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చెయ్యకుండా పొలిమేర విడిచిపెట్టకూడదు, పొలిమేర లోపలికి ప్రవేశించకూడదన్నది శాస్త్రవాక్కు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ధర్మనిరత కలిగిన వాడు, అందుకు చేస్తున్నాడు. నదీ తీరం అంతఃపురంలో చేసుకోలేడా? చెయ్యలేదు. నదీ తీరం అంతకన్నా శ్రేష్టము అయినప్పుడు అక్కడే చేస్తాడు.
అంటే ఇప్పుడు దేని మీద నమ్మకం? శాస్త్రం మీద నమ్మకం. పునః 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 కథ దేని మీద ఉంచుకుంటోంది? గురువాక్యము శాస్త్రవాక్యము నమ్మడం నేర్చుకో జీవితంలో. మళ్ళీ 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 శ్రద్ధ గురించి మాట్లాడుతున్నారు ఆ కథలో. తప్ప నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవద్దు, నేను ఇలాగే చేస్తానని చెయ్యవద్దు. ప్యాంటు చొక్కాతో చెయ్యకు, చక్కగా పంచకట్టుకో, చొక్కా తీ, బనీన్ తీ, ఉత్తరీయం వేసుకో. పురుషుడు వ్రతం చేసేటప్పుడు, ఈశ్వరారాధన చేసేటప్పుడు గుండెలు కనపడాలి ఈశ్వరుడికి. అలా కూర్చుని చెయ్యి తప్ప అలా చెయ్యవద్దు, అది దోషభూయిష్టం. ఎందుకు అలా చేస్తావు? అది తీసేయడంలో నీకు అభ్యున్నతి ఉన్నది. అది నిన్ను కాపాడుతుందా? కాపాడదు. ఎలా శాస్త్రము పలికిందో అలా చేసిన నాడు నీకు అభ్యున్నతి కలుగుతుంది. శ్రద్ధ అన్న మాట మీద ఉంచుకుంటోంది కథ అన్నది మీరు గమనించాలి అక్కడ. అది కేవల కథ కాదు, వేదాంతర్గతమైన ఎన్నో విషయములకు ఆటపట్టు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ. కాబట్టి ఇప్పుడు ఆయన భద్రశీలా నదీ తీరంలో చేస్తున్నాడు. ఈ సాధు వచ్చాడు, ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అంటే ఆయన కామ్యంగా చేస్తాడు ఏది చేసినా. అంటే నాకు ఈ కోరిక తీరుతుందా అంటే కించిత్ వ్యాపార ధోరణి ఉంది. అయితే ఒక కోరిక తీరాలని భగవంతుడి దగ్గర అనుష్ఠానం చెయ్యొచ్చా? నాకేదో కోరిక అంటే నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలంటే పేరాశ, అసలు ఉండకూడని కోరిక. నాకు మనవడు పుట్టాలనో కోరిక ఉంది, నా కొడుకు పుట్టాలని. తప్ప నా వంశం నిలబడాలని నేను కోరుకోకూడదా? అది అవసరం, ఉండాలి తప్ప అలా లేకుండా ఉండకూడదు. అప్పుడు దాన్ని అవసరం అంటారు తప్ప కోరికే అనరు. దాన్ని భగవంతుడికి చెప్పవచ్చు, తప్పు లేదు. నేను చెప్పడం ఏమిటి? ఈశ్వరుడు ఒప్పుకున్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ, ఈ నలుగురు నా దగ్గరికే వస్తారా అని చెప్పాడు. ఆర్తి కలిగిన వాడు జిజ్ఞాసువు, డబ్బు కావాలనుకున్నవాడు, జ్ఞానము కావాలనుకున్నవాడు నన్ను ఆశ్రయిస్తాడన్నాడు. ఒక అవసరం తీరకపోతే ఎవరికి చెప్పుకుంటామండి? పరమేశ్వరుడికి చెప్పకపోతే ఆయనకే చెప్పాలి, అది తప్పేం కాదు. కానీ అన్ని వేళలా దాని ఒక్కదాని కోసమే వెళ్ళకూడదు, భక్తితో సంతోషంతో కూడా వెళ్ళాలి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి అవసరాలు చెప్పచ్చు, కానీ ఏ అవసరం లేకపోయినా నాన్నగారికి ప్రేమతో కాళ్ళు ఒత్తడానికి కూడా ఒక్క రాత్రైనా కూర్చోవాలిగా. అవసరం ఉంటేనే నాన్నగారి దగ్గరికి వెడతావా? అవసరం లేకపోయినా నాన్నగారి కాళ్ళు పట్టుకోవాలి కదా. దాని తాత్పర్యాన్ని అలా తీసుకోవాలి. కాబట్టి అప్పుడు అది భక్తి, పండిన భక్తి అవుతుంది. అప్పుడు అసలు మనం అడగక్కర్లేదు. ఏరా అని తండ్రి అడిగిస్తాడు. అది బాగా పరిణితి చెందుతున్నటువంటి భక్తి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నాకు సంతానం కావాలి, అందుకు వ్రతం చేస్తున్నాను. అంటే నాకు సంతానం కలిగితే చేస్తానం లేదు, నాకు సంతానం కలిగి తీరుతుంది ఈ వ్రతం చేశాక. ఈశ్వరానుగ్రహం కలిగాక ఎందుకు కలగదు నాకు పుత్ర సంతానం? కాబట్టి ఏదో పుత్ర సంతానం కలగడం కాదు, వంశోద్ధారకుడు, మంచి క్షాత్రధర్మం ఉన్నవాడు, వంశమును తరింప చేయగలిగిన వాడు కావాలి. అటువంటి వంశాంకురము ఈశ్వరానుగ్రహము చేత కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి పిల్లలు పుడితే చేస్తానంట లేదు, ఈ వ్రతం చేస్తున్నాను పుడతారన్నాడు. అంటే ఇది పరిపూర్ణ విశ్వాసం. పరిపూర్ణ విశ్వాసంతో వ్రతం చేస్తున్నాడు. విన్నాడు సాధువు. ఆయన వైశ్యుడు. అంటే వైశ్యుడైనంత మాత్రం చేత అందరికీ అటువంటి ఆలోచన వస్తుందని చెప్పడానికి వీలు లేదు. చూడండి, అదే చమత్కారం. ఆయన పేరేమి? సాధువు. సాధువు అంటే ఏమిటి? శాస్త్రము మీద అపారమైన నమ్మకం ఉన్నవాడిని సాధు పురుషుడు అంటారు. అందుకే భాగవతంలో శుద్ధ సాధులందు శురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింస పొందు అంటారు శ్రీ మహావిష్ణువు. సాధువు అంటే శాస్త్రమునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడు. ఈ కథలో ఉన్న చమత్కారం ఏమిటో తెలుసా? పేరుని బట్టి అవతలవాడి సమర్థత చెప్పడం సాధ్యం కాదు. ఎందుచేత? మరోలా అనుకోకండి. నన్ను చూపించి శాస్త్రి గారండి ఆయన అన్నారు అనుకోండి, నాకు ఏ శాస్త్రము రాదు, నేనే శాస్త్రిని. శాస్త్రి అంటే శాస్త్రం ఎరిగినవాడు శాస్త్రి. నన్ను చూపించి ఈయన శాస్త్రి గారండి అంటే, కోటేశ్వర శాస్త్రి గారండి ఈయన అన్నారు అనుకోండి, ఆ శాస్త్రి అన్న మాట నాకు ఎలా అన్వయం అవుతుంది? నాకేమొచ్చు? శాస్త్రి అన్న మాట నన్ను పిలిచినా, ఏమండో శాస్త్రి గారు ఇలా రండి అన్నా కూడా అది నాకు ఎలా అన్వయం అవదో, నా పేరులో శాస్త్రి అని ఉన్నా నేను ఎలా కాలేకపోయానో అలా పేరున్నంత మాత్రాన గుణం ఉంటుందని అనుకోవద్దు. అలా లేదని ఉండదని అనుకోవద్దు. పేరుని బట్టి ఉండదు. దీన్నే బహుశా తరువాతి కాలంలో ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్న ప్రొవెర్బ్ ఇంగ్లీష్లోకి తీసుకొచ్చారేమో.
మెరిసేదంతా బంగారం కాదు అని. పేరు సాధువు, లోపల శాస్త్రమునందు విశ్వాసము పూర్ణత్వంతో లేదు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నాకు సంతానము కలిగితే చేస్తానండి. ఆయన సంతానము కలుగుతుంది ఈశ్వరానుగ్రహం కోసం చేస్తున్నాను అంటే ఆయనకి అపనమ్మకం లేదు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో కొద్దిగా అనుమానం, అందుకని కలిగితే చేస్తాను. చటుక్కన చేసేస్తే డబ్బు అనవసరంగా ఏమైపోతే ఓ చిన్న అనుమానం లోపల, అంటే పూర్ణ విశ్వాసం కాదు, పేరు సాధువు. అయినా చూశాడు ఈశ్వరుడు. అంటే ఈయన ఈ మాట మాత్రం ఎందుకన్నాడు అంటే పెళ్ళి చాలా కాలం అయింది, పిల్లలు లేరు. ఇప్పుడు ఆయన చూశాడు, పోన్లేరా, ఆయన దయామయుడు కదూ, నాలా కఠినంగా కూడా మాట్లాడు కదా ఆయన. అందుకని ఆయన అన్నాడు, పోన్లే, పాపం మనసులో బాధపడి కదూ, స్వామి బిడ్డ పుడితే నీకు వ్రతం చేస్తానన్నాడు కదూ, సంతానము కలిగితే అన్నాడు కదూ, ఇతను చేసినటువంటి పాపకర్మల వలన ఇతనికి సంతానము కలగకూడదు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? కనీసంలో కనీసం బాధపడుతున్నాడు కాబట్టి అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ, ఒకవేళ కొడుకులు పుట్టవలసినంత పుణ్యం లేకపోతే ఓ కూతురునిద్దాం, ఆ కూతురుకో కొడుకు పుడితే దౌహిత్రుడు వచ్చినట్టు కొడుకు పుట్టినట్టే లెక్క, కాబట్టి అలా అతనికి అనుగ్రహాన్ని ఇచ్చేద్దాం అని చెప్పి మనసులో సంకల్పం చేసి దయాళువై ఒక మంచి కూతురినిచ్చాడు. ఇంకా కొడుకు పుడితే ఒక వంశాన్ని తరింపజేస్తాడు, కూతురు 2 వంశాలని తరింపజేస్తాడు. కాబట్టి అతన్ని అనుగ్రహించడానికి, అతని పాపాన్ని శమింపచేయడానికి ఆయన సంకల్పానికి అనుగ్రహించేశాడు. నాకు కొడుకు పుడితే అన్నాడా, సంతానం కలిగితే అన్నాడు. సంతానం అంటే కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు. స్వామిదా తప్పు, ఈయనదా తప్పు. కాబట్టి కూతురునిచ్చాడు. ఆ కూతురు చంద్రబింబము యొక్క కళలు వృద్ధి పొందుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి కళావతి అని పేరు పెట్టాడు. భార్యతో ఇంటికి వెళ్ళి చెప్పాడు, నేను ఇలా సంకల్పం చేశానేవో అన్నాడు. ఆవిడ పాపం నేను తల్లిని అయితే బాగుండు అనుకుంది, అయింది కదూ, సంతోషించి ఆవిడండి, ఏమండి సంతానం కలిగితే అన్నారు కదా, కలిగింది కదా, సత్యనారాయణ వ్రతం చేద్దాం అని. ఆయన అన్నాడు, ఆడపిల్ల కదూ, అది మనసులో భావన, ఆ పిల్ల పెళ్లి సమయంలో చేస్తానులే. ఏం పెళ్లి సమయంలో ఎందుకు, మధ్యలో ఇంకే ఉండవా అంటే దానికో విశేషం ఉంది. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు కన్యాదానానికి పూర్వాంగంగా చాలా వాటిని శాస్త్రం నిర్దేశించింది. అందులో దశదానములు చేసి కన్యాదానం చేయాలి సమర్థత ఉన్నవాడైతే. ఈశ్వర నాకు ఆడపిల్లనిచ్చారు కానీ దశదానములు చెయ్యగలిగినంత శక్తి నాకు ఇవ్వలేదండి మీరు, అందుకని దశదానములకు తుల్యముగా చేస్తున్నానని చెప్పవలసి వస్తే గుమ్మడి పండు మీద గంధపు చెక్కెడతారు. 200 ఎకరాల పొలం ఉండి గుమ్మడి పండు మీద గంధపు చెక్కెట్టకూడదు, దశదానాలు చెయ్యాలి, వెళ్ళాలి ఆడపిల్ల కన్నా ముందు. కాబట్టి అప్పుడు కొన్నిటిని కలిపితే విశేష ఫలితం వస్తుంది. అందుకని అప్పుడు చేస్తాను వ్రతం. పాపం ఆవిడ ప్రేమతో అర్థం చేసుకుంది, అందుకే ఇంకొక మాట ఆవిడ మాట్లాడాల. అలాగే అంటే ఆడపిల్ల పుట్టిందన్న చిన్న బుద్ధి ఏమీ లేదు నా భర్త మనసులో, సంతోషంతో ఆమె అభ్యున్నతిని కోరుతున్నాడని ఊరుకుంది. ఈయనేం చేశాడు, కొన్నాళ్ళు అయిన తర్వాత ఎవరో పెద్దల్ని పిలిచాడు, యోగ్యుడైన వరుడు ఉంటే వెతికి పట్టరండి అన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా, ఆ షావుకార వర్తకుని యొక్క అల్లుడి పేరు చెప్పలేదు. అది ఆ కథలో కొన్ని పేర్లు చెప్పకపోవడంలో తమాషా ఉంది. బుద్ధి మంచిదైతే పేరు ఎందుకండి, పేరు మంచిదైతే మాత్రం బుద్ధి మంచిది కానప్పుడు చెప్పి ప్రయోజనం ఏంటండి. అందుకే అల్లుడి పేరు చెప్పలేదు. కానీ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, పెద్దలంటే ఎవరు, బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎవరిని తీసుకొస్తారు, బుద్ధి ఉన్నవాడినే తీసుకొచ్చారు. బుద్ధి ఉన్నవాడిని తీసుకొచ్చారని మీకు ఎలా తెలుసుకోటేసరారంటారేమో. అగ్ని పరీక్ష లాంటి ఓ సందర్భంలో అల్లుడే మామకన్నా తెలివైన వాడని తెలుస్తుంది. కాబట్టి ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు, పెళ్లి చేసేసాడు, అయిపోయింది. వ్రతం చేయలేదు, వదిలిపెట్టేశాడు. ఎందుకని, మనసులో ఏదో భావన ఉంది, అందుకని వదిలేశాడు. వదిలేసి అయిపోయిందిగా మన అవసరం అంతా, కూతురు పెళ్లి కూడా చేసేసాం కదా, భగవంతుడు బహుశా నా భక్తికే సంతోషించేసి ఉంటాడు, ఇప్పుడు మళ్ళీ అదంతా ఎందుకు అల్లరి అనుకున్నాడు, వదిలిపెట్టేశాడు. అయిపోయింది. ఈశ్వరుడు అలా చూస్తూనే ఉంటాడు. ఇక్కడ మీరు నన్ను ప్రశ్న ఇచ్చి, ఏమంటే ఒక్క వ్రతం చేయకపోతే తక్కువ వచ్చిందండి, అన్నవరంలో ఇన్ని వ్రతాలు అవుతున్నాయి కదా, ఊరుకోవచ్చు కదా సత్యనారాయణ స్వామి. ఆయనకి కావలసింది వ్రతం కాదు, కర్మ కాదు, ఆయనకి కావలసింది ఆయన్ని బాగు చేయడం కావాలి.
అయ్యో నా వ్రతం బరువు అనుకుంటాడేమిటి పిచ్చాడు, ఇంకా 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 వృద్ధిలోకి తీసుకురావడానికి ఓ కర్మ చేయిద్దామని నేను అనుకుంటున్నాను, చేయను ముర్రు అని పారిపోతాడేమిటి? అది ఆయన దయ తప్ప పాడు చేయడం ఆయన ఉద్దేశ్యం కానే కాదు. అందుకు చూస్తున్నాడు, చూడరా వీడి తమాషా, ఇన్నిచ్చాను నా వ్రతం బరువు అయింది, అది చేస్తే ఇంకెన్నిద్దినో వీడికి ఈ బుద్ధి కుదరట్లేదురా ఎలా అని చూస్తున్నాడు. ఈయన అల్లుడిని కూడా తీసుకుని వర్తకానికి వెళ్ళాడు. అంటే ఇంటి దగ్గర ఎవరు ఉండిపోయారు? భార్య కూతురు ఉండిపోయారు. అల్లుడిని కూడా తీసుకుని వర్తకానికి వెళ్ళాడు. అంటే మీకు ఏమర్థం అవుతుంది దీన్ని బట్టి? ఇల్లరికం వచ్చాడు ఇంచుమించు అల్లుడు. లేకపోతే తన ఊరు పోయి తాను వర్తకం చేయొద్దు, మామగారితో కలిసి వర్తకానికి బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? రత్నసానుపురానికి వెళ్ళారు. దాన్ని పరిపాలించేవాడు చంద్రకేతు మహారాజు. మీకు ఆ పేర్లలోనే తెలియట్లేదండి, చంద్రుణ్ణి కేతువు పట్టుకుంటాడు, శాశ్వతంగా కాదు, కొద్దిగా వదిలిపెట్టేస్తాడు తర్వాత. కాబట్టి అది రత్నసానుపురం. అంటే బాగా పదును పెడితేనే రత్నానికి శోభ. ఇప్పుడు పదును ఎక్కిస్తారు సాధువుని, నిజమైన సాధువుని చేస్తాడు ఈశ్వరుడు. ఎక్కడికెడితే జరుగుతుందో అక్కడికి వెళ్ళాడు. కాబట్టి తాత్కాలికంగా గ్రహణం పడుతుంది, కానీ వదిలిపెట్టేస్తుంది, బింబం ప్రకాశిస్తుంది, బెంగ పెట్టుకోకు. పేర్లలో ఎంత సంకేతం అండి. వెళ్ళాడు, వర్తకం చేద్దాం అనుకున్నాడు, నదిని దాటాడు, ఆవతల ఊర్లో దిగాడు, ఇంకా మొదలు పెట్టలేదు. ఈలోగా ఆ రోజు రాత్రి మహారాజు గారి కోటలో దొంగలు పడ్డారు. ఆ దొంగలు ధనాన్నంతటినీ తీసుకుని పారిపోతుంటే రక్షక భటులు వెంటబడ్డారు. ఆ పారిపోతున్న దొంగలు చేతిలో మూటలు ఉంటే పట్టుకుంటారని ఊరు చివరికి వెళ్ళి పడవలోంచి ద్రవ్యాలన్నీ దింపుకుని అక్కడ పడుకున్నటువంటి ఈ మామ అల్లుళ్ళ యొక్క సంబారాల మధ్యలో ఈ ధనపు మూటలు బారేసి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు రాగానే ముందు ధనం కనబడింది. ఎవర్రా ఇక్కడ అన్నారు, వీళ్ళిద్దరు కనబడ్డారు, విదేశస్తులు కదా, కాబట్టి మాట యాస ఉంటుంది, నదీ తీరంలో ఉన్నారు, పడవ ఉంది, సంబారాలు ఉన్నాయి, కాబట్టి ఇదంతా కూడా దొంగ సొత్తు అయి ఉంటుంది, ఇలాగే ఎత్తుకొచ్చి ఉంటారు ఎక్కడి నుంచో. ఇదిగో మనం ఒక్క 10 నిమిషాలు ఆలస్యం అయితే పట్టుకుపోతారు అనమాట, నది దాటే ఎదురు చీకట్లో. వెంటనే పట్టుకున్నారు, రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. సాక్ష్యం వాళ్ళ దగ్గర దొరికింది కదా, వీళ్ళని కారాగారంలో పారైందంట, అందులో పడేశారు. ఉన్న పడవ పోయింది, ధనం పోయింది, వ్యాపారం పోయింది, అల్లుడికి కొత్త కాపరం పోయింది, అన్నీ పోయాయి. తన కళ్ళ ముందు అల్లుడు కారాగారంలో ఉంటే అల్లుడు కాదు ఎదురుగుండా కనపడుతున్నవాడు కూతురు కనపడుతోంది ఆయనకి. అది అసలు రహస్యం. ఊరే 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 దాని సుఖాన్ని నేను కదరా చేతులారా పాడు చేసేసాను, వచ్చిన వాడిని నేను ఒక్కడిని వచ్చినా పోయేది, ఇతన్ని తీసుకొచ్చాను అనవసరంగా. పాపం ఇప్పుడు పిల్లంత ఏడుస్తోందో, మా ఆవిడెంత ఏడుస్తోందో, ఈ అల్లుడు నన్నెందుకు తీసుకొచ్చావా బాబు నువ్వు, నా మానాన్ని నేను ఎక్కడికో పోదును కదా అని అన్నాడని కథలో లేదు. అది ఆయన పెద్దరికం. పిల్లవాడు కానీ మామను నిందించలేదు. మామగారు కాలం కలిసి వస్తుందన్నాడు, కారాగారంలో ఉన్నాడన్నది అంతరార్థం. అన్నీ చెప్పక్కర్లా, మీరు శీలవైభవాన్ని కథా గమనాన్ని బట్టి గమనించాలి రామాయణంలాగా. కానీ అక్కడ ఊళ్ళో ఉండిపోయినటువంటి వైశ్యుడి భార్య, వైశ్యుడి కూతురు అష్టకష్టాలు పడుతున్నారు, దొంగలు పడ్డారు, ఐశ్వర్యం అంతా పోయింది, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఆ వైశ్యుడి యొక్క భార్య రోగములు రుష్టుల చేత బాధపడుతోంది. ఆ పిల్ల 10 ఇళ్లలో పనిచేసి ద్రవ్యాన్ని తీసుకొస్తోంది. ఒకరోజు రాత్రి కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఏమమ్మా తల్లి అన్న తర్వాత మరి సంస్కారం కదా, ఏమమ్మా భర్త చూస్తే ఎక్కడున్నాడో తెలియదు, తిరిగా రాలేదు, కొత్తగా పెళ్ళయింది, నువ్వా చీకటి పడిన తర్వాత ఆలస్యంగా వచ్చావు, నా మనసు అసలే కుంది ఉంది, నీ నడవడి నన్ను మరింత ఖేద పెడుతోంది, ఎందుకు ఆలస్యమైందని అడిగింది. తల్లి హృదయం గమనించింది కూతురు. ఎంత పవిత్రమైన వాక్కులు చూడండి, ఎక్కడ విలితి ప్రసంగాలు ఉండవు. అంటే మనుష్యుల మనస్సులు మంచివి, కానీ భర్త చేసిన దోషం ఇక్కడ కట్టి కుడుపుతోంది. అంటే ఆ కథ ఏం చెప్తోంది, మా ఆవిడికి పూజలు అలవాటండి, నేను చెయ్యననే అనకు. ఎందుకనంటే పూజ చెయ్యవలసింది భార్య కాదు, ముందు నువ్వు. ధర్మపత్ని సమేతస్య అనుంది, కానీ కల్పంలో ధర్మపతి సమేతస్య అని లేదు. అంటే నువ్వు పూజ చేస్తే నీ కుటుంబానికి శ్రీరామ రక్ష, నువ్వు తప్పు చేస్తే నీ కుటుంబానికి శిక్ష. ఆయన తప్పు చేశాడు, వీళ్ళు బాధపడుతున్నారు. కానీ పాపం ఆవిడ సంస్కారం పోలేదు. ఒక యజమాని గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలో చెప్పకుండా చెప్తోంది కథ. ఇప్పుడు ఆవిడ అడిగింది, కూతురంది, అమ్మా నేను అలా పని చేసి వస్తూ ఉంటే ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ వ్రతం జరుగుతోందమ్మా, అది చూసి ఆ కథ విని నా కష్టాలు కూడా పోవాలి, నా భర్త నీ భర్త అంటే నాన్నగారు కనపడాలి అని కోరుకుని ప్రసాదం తెచ్చానమ్మా అంది. తల్లి తింది, తాను తింది.
ఆవిడికి గుర్తొచ్చింది, ఓ రేపు సత్యనారాయణ వ్రతం చేద్దాం, మనం వ్రతం చేయలేదు అందుకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అంటే ఈశ్వరుడు కష్టాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈశ్వరుని యందు కృతజ్ఞతా దోషం ఉందనుకోండి కట్టి కుడిపేస్తుంది. ఈశ్వరుని యందే కాదు, మనిషి పాడైపోయేది దేనివల్ల అంటే కృతజ్ఞత వల్ల పాడైపోతాడు. అందుకే రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తదా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసినవాడు, సురాపానం చేసినటువంటి వాడు, చోరే దొంగతనం చేసినవాడు, భగ్నవ్రతే వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని వ్రతం చేయకుండా పీటల నుంచి లేచిపోయినవాడు, వీళ్ళందరికీ కూడా ప్రాయశ్చిత్తం ఉంది. కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అపకారం చేయడానికి సిద్ధపడినవాడు కానీ లేదా ప్రత్యుపకారం చేయడానికి సిద్ధపడనివాడు కానీ వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. కృతజ్ఞనో నాస్తి నిష్కృతి. భయంకర దోషంలో పడిపోయాడు సాధువు. నేను చేసిన ఉపకారం మరిచిపోయాడు, పతనమైపోతాడు. అలా పతనమైపోకుండా నేను ఒక లీల నడుపుతాను. అందుకే లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. స్వామి లీల చేసి మళ్ళీ మమ్మల్ని రక్షిస్తుంటావు కాబట్టి నేను ఒక చిన్న లీల చేస్తాను, చేసి వీళ్ళందరినీ శాశ్వతంగా కాపాడతాను. కష్టం ఇస్తే గుర్తొస్తుంది. ఇప్పుడు ఆవిడికి వ్రతం చెయ్యాలని గుర్తొచ్చింది, వెంటనే రేపే చేస్తాను. ఆవిడ ఎప్పుడైతే వ్రతం చేస్తానని సంకల్పం చేసిందో, ఎప్పుడైతే పదార్థములను తెప్పించుకుని వ్రతం చేసిందో పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. మీ ఆయన చేయలేదుగా అని అడగలేదు. ఆమె చేసిన దేని కొరకు చేసింది? నా కొరకని చేయదు. ఇది సనాతన ధర్మంలో స్త్రీ యొక్క గొప్పతనం. స్త్రీ పెళ్లికి ముందు వ్రతాలు చేస్తుంది. దేనికోసం? ఉత్తముడైన భర్త కోసం. పెళ్ళైన తర్వాత వ్రతాలు చేస్తుంది. ఎవరి కోసం? భర్త ఆయుర్దాయం కోసం, భర్త అభ్యున్నతి కోసం, తన అత్తవారింటి సుఖం కోసం, తన పుట్టింటి సుఖం కోసం. మరి తన సుఖం వేరుగా లేదు, వాళ్ళ సుఖం తన సుఖం. ఇది స్త్రీ యొక్క ఔదార్యం. అందుకే నెలకి 3 వానల్లో ఒక వాన స్త్రీ వలన పడతాయి. అంత గొప్పగా కీర్తించింది వేదం స్త్రీని. ఉపనయనం పురుషుడికి పెట్టారు. ఎందుకనంటే వాడు ప్రయత్నపూర్వకంగా గాయత్రి చేయరా అంటే తప్ప వెళ్ళి కూర్చోడు. ఆడదానికి ఉపనయనం పెట్టాల. ఎందుకు పెట్టలేదో తెలుసా? పెట్టకపోయినా పిల్ల తెల్లవారు లేచి అమ్మకి సాయం చేస్తుంది, కళాపి చల్లుతుంది, ఊడుస్తుంది, ముగ్గు పెడుతుంది, నాన్నగారికి పువ్వులు కోస్తుంది, పూజకు అక్కడ పెడుతుంది, మడిబట్ట ముందు రోజు ఆరేస్తుంది, నాన్నగారండి పేటేశానండి అంటుంది. ఇవన్నీ చేయడం గాయత్రి కాదా? అందుకని అక్కర్లేదు ఉపనయనం. అంత మర్యాదనిచ్చారు. అయినప్పుడు ఇప్పుడు ఆమె భర్త సుఖాన్ని కోరుతోంది, కూతురు సుఖాన్ని కోరుతోంది. మీ ఆయన చేయలేదు నేను ఇవ్వాలంటే అలా? ఎంత ధర్మమో చూడండి. పరవశించిపోయాడంతే పరమాత్మ. అందుకని ఎక్కడ సాధువు కారాగారంలో ఉన్నాడో అక్కడ మహారాజుకి కల్లో కనబడ్డాడు. ఒక్కటే మాట చెప్పాడు, వాళ్ళు నా భక్తులు, రేపు సూర్యోదయానికి విడిచిపెడితే బాగుపడతావు, లేకపోతే భ్రష్టుడు అవుతావు. ఆయన భయపడ్డాడు. మంత్రుల్ని పిలిచాడు, అందరినీ పిలిచాడు. ఆ కారాగారంలో పెట్టిన వాళ్ళ మీద విచారణ లేదు. ఈశ్వరవాక్కు నాకు ప్రమాణమో కలలో కనపడి చెప్పాడు. వాడు దొంగ కాదా, వాడి పడవలో దొరికాయా దొరకలేదా నాకు అనవసరం. తీసుకొచ్చాడు, క్షరకర్మ చేయించాడు, తలస్నానం చేయించాడు, కొత్త బట్టలు ఇచ్చాడు. మీరు వ్యాపారం చేస్తే ఈ పాటికి ఎంత లాభం సంపాదిద్దరో అంత లాభంతో కలిపి మీరు తెచ్చుకున్న ద్రవ్యంతో కలిపి మీకు ఇచ్చేశాను, పట్టుకుని మీ ఊరు వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఎక్కడి ఫలితం? ఇంటి దగ్గర ఇల్లాలు చేసినటువంటి పుణ్యం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో పులోమజార్చిత అనొక నామం. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఎందుకుంటాడు అంటే శచీదేవి చేసేటటువంటి అమ్మవారి ఆరాధన వలన ఇంద్రుడికి ఇంద్ర పదవి లభించింది. ఇల్లాలు చేసేటటువంటి భక్తి, ఆమె చెప్పుకున్న నామం, ఆమె అమ్మవారి దగ్గర వేసిన కించెత్ పసుపు, భర్త పాదాలకి చేసిన నమస్కారం ఆమెని ఆమె కుటుంబాన్ని అంతా కాపాడతాయి. ఇప్పుడు సాధువు విడుదలయ్యాడు. అల్లుడితో కలిసి పడవలో బయలుదేరాడు. కొంత దూరం వచ్చాడు. ఏమైనా మార్పు వచ్చిందా? ఇతని భార్యలో వచ్చింది, ఇతనిలో వచ్చిందా ఏమైనా? ఒక్కసారి చూడాలనుకున్నాడు పరమాత్మ. సన్యాసి వేషంలో వచ్చాడు. ఏమి సత్యనారాయణుడిగా రాకూడదా? సత్యనారాయణుడిగా వస్తే కాళ్ళ మీద పడిపోతాడు. అందుకని గుర్తు తెచ్చుకుంటున్నాడు, నేను వ్రతం చేయలేదు, ఇన్ని కష్టాలు పడుతున్నానంటున్నాడు. తత్ప్రాయశ్చిత్తం కోసం వస్తూ దేవాలయాలు చూస్తున్నాడు. అక్కడక్కడ
దానాలు చేస్తున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. సత్యనారాయణ స్వామికి ఒక సన్యాసి రూపంలో కనబడ్డారు. ఈ లోకంలో అందరికన్నా నమ్మవలసిన వ్యక్తి ఎవరంటే సన్యాసి. ఎందుకని? అన్నీ వదిలిపెట్టేశాడు. త్యాగే నైకే అమృతత్వమానసు కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో రసంశయ. కాషాయం కట్టుకుని చేతిలో దండం పట్టుకున్నాడు అంటే ఆయన సర్వకాలముల యందు పూజనీయుడే. ఆయన గురించి నువ్వు నమస్కారం చెయ్యడం వినా అన్యథా ఆలోచించవలసిన అవసరము లేదు. కాబట్టి కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ. అటువంటి సన్యాసి కనబడితే నమస్కారం చేయడానికి ఏమిటి ఇబ్బంది? ఆ సన్యాసి వచ్చి ఒక ప్రశ్న వేశాడు, ఏమున్నాయి పడవలో అని అడిగాడు. ఎండుటాకులు అలవలు అన్నాడు. ఎందుకని? చెప్పేస్తే అడుగుతాడేమో అని భయం, అడిగితే ఇవ్వకపోతే పాపం వస్తుందేమో అని భయం. అబద్ధం చెప్పేస్తే పోలా? సన్యాసి అంటే అన్నీ విడిచిపెట్టి ఆయన కూర్చుంటాడు. అన్నీ ఉన్నవాడు శాంతి కోసం ఆయన దగ్గరికి వెళ్తాడు. అలాంటి ఆయనతో అబద్ధం ఎందుకు? అబద్ధం ఆడాడు. వాక్యమే చాలు, నోటి వాక్కుతో చరిత్ర మార్చగలడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వేమన్నావో అదే సత్యమగుగాక, నేను కొత్తగా ఏమీ అన్నావు. కాబట్టి అందులో ఆకులు అలవలు, పడవ పైకి తేలిపోయింది. ఇప్పుడు మూర్ఛపోయాడు వెంటనే సాధువు. ఐశ్వర్యం పోయిందనేటప్పటికీ మూర్ఛపోయాడు. కాబట్టి మీరు కథ చదవండి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ శ్లోకాలన్నీ ఎక్కడ చెప్పనని చెప్పి వదిలేస్తున్నాను. ఇప్పుడు మూర్ఛపోయి పైకి లేచాడు. పైకి లేచి, అయ్య బాబోయ్ ఐశ్వర్యం అంతా పోయింది ఎలాగన్నాడు. అల్లుడు అన్నాడు, ఎవరి వల్ల పోయింది? నువ్వు సన్యాసికి చెప్పిన అబద్ధం వల్ల కదూ. ఆ సన్యాసి వాక్కు వల్ల పోయింది. ఆయన ఎక్కడున్నాడు? అదిగో అక్కడే చెట్టు కింద కూర్చున్నాడు. మూర్ఛపోవడం ఏడవడం ఎందుకు? బయలుదేరు, ఇద్దరం పెడదాం, కాళ్ళ మీద పెడదాం, నమస్కారం చేద్దాం, చెంపలు వేసుకుందాం, తప్పు ఒప్పుకుందాం, అనుగ్రహిస్తాడు. ఇది బుద్ధి. బుద్ధిమంతుణ్ణి తీసుకురండి అన్నారే, ఎవరి యందు ఎలా ప్రవర్తించాలో అల్లుడికి తెలిసినట్టు నిజంగా మామగారికి తెలియదు. చిన్నవాడైనా బుద్ధి కలిగినవాడు. ఇంకా వాడికి పేరుతో అవసరం ఏమిటి అసలు? అందుకే పేరు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అల్లుడు చెప్పిన మాట విన్నాడు. కనీసం ఇద్దరూ కలిసి వెళ్ళారు, సన్యాసికి నమస్కరించారు. తప్పు అయిపోయింది అన్నాడు, క్షమించమన్నాడు. నువ్వు ఏది ఇంతకుముందు ఉందో పడవలో అదే ఉంది పో అన్నాడు. అదే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఐశ్వర్యం ఉంది. సంతోషించాడు. అమ్మ బాబోయ్, ఇంటికి వెళ్ళగానే సత్యనారాయణ వ్రతం చేస్తానన్నాడు. గబగబా బయలుదేరాడు. సంతోషంతో బయలుదేరి ఒడ్డు దాకా వచ్చేశాడు. అయిపోయింది అధ్యాయం. ఇప్పుడు అక్కడ లీలావతి తన కూతురుతో కలిసి వ్రతం పూర్తి చేసింది. ఆమె ప్రసాదం పుచ్చుకుంది. కూతురు ఇంకా ప్రసాదం ఒక్కటే పుచ్చుకోలేదు, పుచ్చుకోవాలి. కానీ పడవ వచ్చేసింది, తన భర్త వచ్చాడు, తండ్రి గారు వచ్చారన్న వార్త వచ్చింది. గబగబా పూజ పూర్తి చేసేసి నమస్కారం పెట్టేసి తల్లి ప్రసాదం నోట్లో వేసుకుంది. కూతురు మాత్రం ప్రసాదం నోట్లో వేసుకోకుండా తల్లి కూతురు పరుగున నదీ తీరానికి వచ్చారు. భర్తని చూడాలన్న తాపత్రయం. షావుకారు దిగిపోయాడు కిందకి. పడవ దిగిపోయాడు, ఒడ్డుకు వచ్చేసాడు. కానీ అల్లుడు గారితో ఉన్నటువంటి పడవ మాత్రం నదిలో మునిగిపోయింది. అందరూ చూస్తుండగా అకస్మాత్తుగా మునిగిపోయింది. అందులో అల్లుడు తేలిపోయాడు. ఆ మునిగిపోతే ఆ పాదుకలు తీసుకుని ఆ కూతురు, అంటే ఆ షావుకారు కూతురు తల మీద పెట్టుకుని, ఆమె పాతివ్రత్యం, ఆమెకి భర్త మీద ఉన్నటువంటి గౌరవం అటువంటిది, సహగమనం చేస్తాను, నేను నీళ్లలోకి వెళ్ళిపోతానని సిద్ధపడుతోంది. వెంటనే అశరీరవాణి వినపడింది. అశరీరవాణి అంటే ఆకాశంలోంచి వినపడింది అని. ఆకాశంలోంచి ఎలా వినపడుతుందండి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? శరీరం ఉంటే వాణి ఉంటుంది, శరీరము లేకపోతే వాణి ఉండదు. ఇప్పుడు నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. శరీరం లేనివాడు ఎలా మాట్లాడతాడు? మాట్లాడడం. లోకంలో అశరీరవాణి, ఆకాశవాణి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? వేదము అనర్థం. వేదమునకు శరీరం ఏముంటుంది? కానీ వేదము చేత చెప్పబడినది ప్రమాణం. కానీ వేదము ఒక స్త్రీ రూపాన్ని ధరిస్తే అమ్మవారికి నమస్కారం చేస్తుంటుంది. శృతి సీమంత సింధూరీకృతపాత అబ్జధూళిక అని. శృతివాక్కు ఆకాశ్ అంటే అంతటా వ్యాపించిన పరబ్రహ్మము అని. పరబ్రహ్మము యొక్క వాక్కు వేదవాక్కు. ఆ వేదమునకు శరీరము లేదు, అది పరమాత్మయే. పరమాత్మ వాక్కు అంటే సత్యనారాయణ స్వామి వారి వాక్కు. అమ్మా, నువ్వు వ్రతం చేశావు, ప్రసాద తిరస్కారం చేసి వచ్చావు, అందుకే నీ భర్త పడిపోయాడు నదిలో. ఏమండి, ఇంత కష్టపడిందే, ఇంత వ్రతం చేసిందే, ప్రసాదం నోట్లో వేసుకోకపోతే పడవలు ముంచేసేంత శాడిస్టే సత్యనారాయణ స్వామి అని మనకు అనుమానం వస్తుంది. కాదు, పరమ దయాళు.
ఎందుకు ఆ లీల నడుపుతున్నాడో తెలుసా? ప్రసాదమునకు మారు పేరేమి అంటే అనుగ్రహము. పులిహార పళ్ళెం బట్ట కప్పి లోపలికి తీసుకెడితే పులిహార, ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం. ప్రసాదమునకు మారు పేరు అనుగ్రహము. ప్రసాద తిరస్కారం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరానుగ్రహ తిరస్కారము. మాకు అక్కర్లేదు నీ అనుగ్రహం అని. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్న వాడికి వాడు ఏది అడిగాడో అది దొరకదు. కాబట్టి ఇప్పుడు ఆమె ప్రసాద తిరస్కారం చేసింది, తెలిసో తెలియకో వదిలేసింది, అంటే అనుగ్రహాన్ని వదిలేసుకుంది. కాబట్టి దుఃఖమునకు కారణమైంది. కాబట్టి ఇప్పుడు పరుగు పరుగున వెళ్ళింది. వెళ్ళి గబగబా కళ్ళకద్దుకొని ప్రసాదం నోట్లో వేసుకుని మళ్ళీ వచ్చింది. మునిగిపోయిందనుకున్న పడవ అకస్మాత్తుగా పైకి తేలింది. అల్లుడు గారు పైకి తేలారు, చెయ్యి ఇచ్చారు, కిందకి దింపారు, సత్యనారాయణ వ్రతం చేశారు. తదనంతర కాలమునందు ఎప్పుడూ చక్కగా వ్రతం చేస్తూనే ఉన్నారు. ఇహమునందు పరమునందు సంతోషంగా కాలాన్ని గడిపారు. అంటే ఇది నిజానికి జరిగిపోయిన ఒక కథ. కథని చెప్తూ, కథ అబద్ధం అనకూడదు సుమండి, కథ చెప్తూ అనేకమైనటువంటి మన జీవితమునందు సమన్వయం చేసుకుని మనం లబ్ధి పొందవలసినటువంటి విషయములను ప్రతిపాదన చేయడం జరుగుతోందా? నేను ఇంకా కొన్ని విషయాలే ప్రస్తావన చేస్తున్నాను. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క శ్లోకంలో ఉన్న అంతరార్థం, అందులో ఉన్నటువంటి వేదప్రోక్తమైన రహస్యముల గురించి మాట్లాడితే ఎన్నాళ్ళు పడుతుంది ఆ కథలో ఉన్న విశేషార్థాల గురించి. అన్ని విషయాలు ప్రతిపాదించారు. చిట్ట చివరి కథకు వచ్చేటప్పటికి తుంగధ్వజుడు అని ఒక రాజు. ఆయన ఒకానొకప్పుడు అరణ్యంలోకి వెళ్ళాడు, ఏదో వేటాడాడు, వెళ్ళిపోతున్నాడు. మారేడు చెట్టు కింద కూర్చుని గొల్ల పిల్లలు వ్రతం చేశారు. మారేడు చెట్టు కింది భాగము అంటే అది లక్ష్మీదేవి యొక్క స్థానం. ఆ తల్లి వనస్పత్యైర్భవైర్దివ్యై అని ఆవిడ అక్కడ లక్ష్మీదేవి తపస్సు చేసి మారేడు చెట్టుని సృజించింది. అది పరమ పవిత్రమైన ప్రదేశం. అటువంటి నీడలో వాళ్ళు వ్రతం చేశారు. వాళ్ళ యొక్క అధికారమేమి అని అడగడానికి నేనెవరు, రాజెవరు? అందరూ చెయ్యొచ్చని ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది ప్రమాణం. కానీ ఈయనకి ఒక తక్కువ బుద్ధి వచ్చింది. నేను మహారాజుని, వాళ్ళు గొల్ల పిల్లలు, వాళ్ళు వ్రతం చేయడం ఏమిటి, నేను చూడడం ఏమిటి, చూడడం మానేశాడు. వాళ్ళు రాజుగారు వస్తున్నారని సంతోషించారు. రాజుగారు వస్తే ఎందుకు సంతోషించాలి? ఓ గొప్ప ఆయన వచ్చాడని సంతోషించడం కాదు. నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేనివాడు పృథివీపతి కాడు. కాబట్టి విష్ణు వచ్చాడు, అది వాళ్ళ గొప్ప బుద్ధి. వాళ్ళు సంతోషించారు. ఈయన చిన్న బుద్ధి, గొల్ల పిల్లల వ్రతం నాకెందుకు, వదిలి దూరంగా వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. వీళ్ళు మాత్రం ప్రసాదం ముందు తాము తినకుండా పాపం రాజుకిచ్చి తాము తిన్నారు. రాజు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. గొల్ల పిల్లలు అరణ్యంలో చేసుకున్న ప్రసాదం నేను తిన్నా, నాకొద్దు, వదిలేశాడు. ఆయన ఏం చూస్తున్నాడు? గోధుమ నూక చూస్తున్నాడు, ప్రసాదం చూస్తున్నాడు. గోధుమ నూక, అందులో ఉన్నటువంటి బెల్లం, అందులో ఉన్న నెయ్యి, మారేడు చెట్టు, అరణ్యం, గొల్ల పిల్లలు చూస్తున్నాడు తప్ప ఎవడు చేసినా భక్తికి ఈశ్వరానుగ్రహం అందులో ప్రవేశించిందని తెలుసుకోలేకపోయాడు. వదిలి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేశాడో ఓడలు బళ్ళవడం ఎంతసేపు అండి? 9 పుత్రులు నశించిపోయారు, రాజ్యం పోయింది. ఇంత చమత్కారంగా ఎలా జరిగింది ఆలోచించాడు. బుద్ధిమంతుడు కనుక దోషాన్ని తెలుసుకున్నాడు. తుంగ గడ్డిపోచ చూడండి, ప్రవాహం వచ్చినప్పుడు కొట్టుకుపోయినట్టుగా వంగిపోతుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ లేచి నిలబడుతుంది. బుద్ధి మళ్ళీ అంకురించి తుంగధ్వజుడు. అందుకే మళ్ళీ ఆలోచించాడు. ఓ, నీ చేసిన దోషం ఉంది. మళ్ళీ అడవిలోకి వచ్చేసాడు. వచ్చేసి గొల్లపిల్లలను అడిగి మళ్ళీ ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని క్షమాపణ చెప్పాడు ఈశ్వరుడికి. మళ్ళీ వెళ్ళాడు. ఆయన అనుగ్రహం కలిగితే ఎంతసేపు అండి? చచ్చిపోయినట్టు పడిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నారు. 9 పిల్లలు చటుక్కున లేచారు. అలా ఉంటుందా అండి అని అనుకోకండి. ఒకప్పుడు శృంగేరిలో ఒక ఆవిడ వద్దు వద్దు అని భర్త చెప్తున్నా వినకుండా నేను సాయంకాలం జరిగే చంద్రమౌళీశ్వరారాధన చేస్తానని చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉన్నటువంటి రోజులలో పీఠానికి వెళ్ళింది. సాయంకాలం 6:30, 7 అవుతోంది. ఇంకా వెళ్ళాలి, తుంగానది దాటి అభిషేకం జరుగుతున్న ప్రదేశం చూడడానికి వెళ్ళాలి. ఈలోగా ఆ పిల్లవాడికి అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చి వాడు కళ్ళు తేలేసేసి నీలంగా అయిపోయి కదలడం మానేశాడు. ఈ వచ్చిన అమ్మలక్కలు అన్నారు, మేము అభిషేకం చూడడానికి వచ్చాం, యువతల వైపు పెద్ద జనసంచారం ఉండేది కాదు అప్పుడు, అవతల వైపు అభిషేకానికి జనం వస్తారు, అక్కడికి వెళ్ళి ఎవరినన్నా పంపిస్తాను లేని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కతే పిల్లవాడు నీలంగా అయిపోయాడు, కదలిక లేదు, ఒళ్ళు చల్లబడిపోయింది.
ఆమెకి భర్త గుర్తొచ్చాడు. వద్దు వద్దంటే వెళ్ళావు, చూసావా పిల్లాన్ని శవంగా తీసుకొచ్చావని ఏమంటాడో అని కొడుకు పోయాడని ఒక బెంగ, గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఇలా తలెత్తి చూసింది, గోడ మీద చంద్రశేఖర భారతీ స్వామివారి మూర్తి కనపడింది. ఆవిడ వెంటనే స్వామివారి వంక చూసి, స్వామి భర్త మాట కాదని నీ దగ్గరికి వచ్చాను, స్వామి అభిషేకం చూడాలని వచ్చాను, కొడుకు వెళ్ళిపోయాడు, నన్ను అనుగ్రహించి బ్రతికించండి అంది. అని ఏడుస్తూ ఆ పటం వంక చూసి ఇలా చూసింది. పిల్లవాడు చిరునవ్వులు నవ్వుతూ చేతులు కాళ్ళు కదుపుతూ ఆడుకుంటున్నాడు. పిల్లాన్ని భుజం మీద వేసుకుని తుంగానది దాటి పరిగెత్తింది అభిషేకం చూడ్డానికి. అప్పటికి అభిషేకం అయిపోయి చంద్రశేఖర భారతీ స్వామి మెట్లెక్కి వెళ్ళిపోతున్నారు గురునివాసులోకి. ఈవిడ పరుగు పరుగున లోపలికి వచ్చింది. ఒక్కసారి ఆగిటి తిరిగారు. తిరిగి ఆవిడ వంక చూసి అన్నారు, ఇంకెప్పుడూ భర్త వద్దన్న పని చేయకు అని వెళ్ళిపోయారు. మహాత్ములకు చెప్పాలా, ఫోటోని చూసి ఏడ్చింది, కానీ ఆయనకి అందింది, అనుగ్రహించారు. ఇటువంటి తప్పు చేయకని చెప్పి వెళ్ళిపోయారు. భర్త మాట విను అని చెప్పి వెళ్ళిపోయారు, అంతే. పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి, 100 వెళ్ళిపోయారనుకున్న కొడుకులు మళ్ళీ బతికారు, రాజ్యం వచ్చింది. మళ్ళీ ప్రసాదం గురించే మాట్లాడారు. దాని అర్థం ఏమిటో తెలుసా? మనస్సు అనేటటువంటిది కానీ బుద్ధి అనేటటువంటివి కానీ మీరు ఎక్స్రే తీసి చూస్తానంటే, స్కానింగ్ చేస్తానంటే దొరకవు. అవి సూక్ష్మ శరీరం అంటారు. మనసు సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడు ఏవో సంకల్పాలు చేస్తూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటుంది. బుద్ధి నిర్ణయం చేస్తుంది. ఈ రెండిటి వల్లే మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఆ మనసు వలననే మనిషి తరించినా పాడైపోయినా. అటువంటి మనసులో ఉత్తమ సంకల్పాలు వచ్చాయనుకోండి, ఉత్తమ కర్మలు చేస్తాడు. బుద్ధి పరిపుష్టమైందనుకోండి, మంచి నిర్ణయాలు చేస్తుంది. అందుకే మనం ఏ పని చెయ్యండి, చిట్ట చివర ఏ మంత్రంతో పూర్తి చేస్తామంటే ప్రచోదయాత్ అని గాయత్రితో పూర్తి చేస్తాం. అంటే ఈ చేసిన పని వలన మా బుద్ధులు దైవము వలన ప్రేరేపింపబడుగాక, మంచి ఆలోచనలు వచ్చుగాక. ఎలా వస్తాయి అంటే, మనం ఈశ్వరుడికి ఏది నివేదన చేశామో అదే ప్రసాదంగా తింటాం. తిన్నప్పుడు అది లోపలికెడుతుంది. లోపలికి వెళ్ళి అందులో ఉన్నటువంటి 6వ భాగము మనసుగా బుద్ధిగా మారుతుంది. మారి ఇప్పటి వరకు నీ సమస్యకి పరిష్కారం నీ బుద్ధికి తట్టనేది తడుతుంది. ఆ బుద్ధికి పరిష్కారము తట్టగానే ఆ మార్గంలో వెడతావు. సమస్య విడిపోయి పరిష్కారం లభించి ప్రశాంతత పొందుతావు. నాకు ప్రసాదం వద్దు, అనుగ్రహం వద్దు, బుద్ధికి ప్రచోదనం ఉండదు కాబట్టి సుఖపడలేవు. కాబట్టి ప్రసాద తిరస్కారము చేయవద్దు. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రసాదము నీకు లభించగానే కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోవడం అలవాటు చేసుకో. ప్రసాదం అంటే కేవలము భౌతిక పదార్థము కాదు, అది ఈశ్వరానుగ్రహం అని గుర్తెరిగి ఉండు. అందుకే మన దేశంలో అంత ప్రఖ్యాతి ప్రసాదానికి. ఎక్కడికి వెళ్ళనివ్వండి, పట్టుకొచ్చి ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకుని వెంటనే నోట్లో వేసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు ఇవ్వకూడదు. ప్రసాద తిరస్కారము జరుగుతుందన్న అనుమానం ఉన్న చోట ప్రసాదం ఇవ్వడము ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు కళంకమే. వెంటనే ఆస్తిక్య బుద్ధితో సంతోషంగా అందుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ప్రదేశముల యందు మాత్రమే ప్రసాదాన్ని పంపిణీ చెయ్యాలి. తప్ప చెప్పులు వేసుకుని ప్రసాదం పుచ్చుకోవడం, చెప్పులు రక్షిస్తాయా? నాతో వచ్చాయా, నాతో వెళ్ళిపోతాయా చెప్పులు? చెప్పులు కాదు ప్రధానం, నీ బ్రతుకు ప్రధానం. కాబట్టి చెప్పులు విప్పి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకుంటేనే అభ్యున్నతి. కాబట్టి ప్రసాదం విషయంలో వేరొకసారి ఈశ్వరుడు పూనికతో చెప్పినటువంటి మాట, బహుశః ప్రసాద తిరస్కారము జరిగేటటువంటి రోజులు ఈ దేశమునందు రాకుండుగాక అని నిర్దేశించడానికే భగవంతుడు 2 మాటలు దాని వైభవాన్ని చెప్పడానికి సత్యనారాయణ వ్రత కథలో ఈ విషయాల్ని తీసుకొచ్చాడేమో. ఇన్ని విషయములను లోపల గుదిగుచ్చి అద్భుతంగా అందించినటువంటి కథ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథ. ఇప్పుడు మీకు ఈ కథలో నేను విహంగ వీక్షణంగా శ్లోకాల జోలికి కూడా వెళ్లకుండా కొన్ని విషయాల్ని మాత్రమే స్పృశించాను. నిజంగా మీరు ఎన్ని మాటలు వ్రతం చేసినా, ఎన్ని మాటలు కథ విన్నా, ఎన్ని మాటలు శ్లోకాలు చదివినా అందులోంచి మీకు ఒక కొత్త విషయం ద్యోతకమవుతుంటే, మీరు దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటుంటే అది జీవితాల్ని ఎంత అభ్యున్నతి పదం వైపుకి నడిపించి సత్యనారాయణ స్వామి వారి శాశ్వత అనుగ్రహానికి కారణమవుతుందో ఆలోచించండి. అందుకే
కల్పము ఎలా చెప్పిందో అలాగే చేసుకోండి అని పెద్దలు చెప్పడానికి కారణం అది. అంత గొప్ప సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం.